మా దెబ్బకి మొగాళ్ళంతా పిల్లల పారిపోయారే. ఇదేమిటో ఇక్కడ శాంతి ఉండిపోయింది. అదేంటి బాబాయ్ అలా బిగుసిపోయి కూర్చున్నావు? కొత్త పెళ్లి కూతురులా తల కూడా ఎత్తట్లేదే. బాబాయ్ కొంచెం ఫేస్ చూపించు బాబాయ్. ఏమిటి అలా చూస్తున్నావు? ఎవరు నువ్వు? నేను ఒక హంతకుడిని. హంతకుడువా? అంటే ఇప్పుడేమైనా హత్య చేసి వస్తున్నావా? కాదు, 15 ఏళ్ల క్రితం ఇద్దరిని హత్య చేసిన నేరానికి జైలు శిక్ష అనుభవించి వస్తున్నాను. తులసి, నాకెందుకో భయంగా ఉంది. నన్ను చూసి భయపడాల్సిన అవసరం లేదు. నేను హంతకుడిని కావచ్చు, దుర్మార్గుడిని మాత్రం కాను. దుర్మార్గుడి కాకపోతే మరి హత్య ఎందుకు చేసావు? చరిత్ర కొత్త మలుపు తిరగాలన్నా, సంఘంలో కొత్త మార్పు రావాలన్నా రక్తపాతం తప్పదు. అవును, అసలు ఎవరిని ఎందుకు హత్య చేశావు? ఆ విషయం మీకు తెలియాలంటే సుమారు 40 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఒక పసివాడి జీవితం, ఒక పల్లెటూరి జీవనం, ఒక అమాయకుల ప్రేమ కథ అన్నీ మీకు తెలియాలి. చాలా ఏళ్ల క్రితం గోదావరి మధ్యన కొండల చాటున ఈ దేశ నాగరికతకి మారుతున్న కాలానికి దూరంగా మారుమూల ఉండేది ఆ గ్రామం. దానికి అప్పట్లో రాకపోకల సౌకర్యాలు లేవు. విద్య, విజ్ఞానం, నాగరికత అక్కడ మనుషుల్లో చాలా మందికి ఉండేవి కావు. వాళ్ళని నోరు లేని పశువులుగా, ఆలోచన లేని అమాయకులుగా చేసి ఆ ఊరినంతటినీ పాలించేది ఇద్దరు పెద్దలు. ఒకరు సర్పంచి రాఘవయ్య, మరొకరు షావుకారు పెంటయ్య. ఆ ఊళ్ళో మనసున్న మనిషి శంకర్ మాస్టారు. ఆయన పసివాళ్ళకి ఎంతో ప్రేమగా పాఠాలు చెప్తూ ఉండేవారు. పంతులు గారు, పంతులు గారు, ఏమైంది? పంతులు గారు, పంతులు గారు, నాకు చదువుకోవాలందండి. మీరు చదువు చెప్పండి. ఆడ నీ పని ఎవరు చేస్తారా? పద పద. నేను పాలుగా పని చేయను, పంతులు గారి దగ్గర చదువుకుంటా. మళ్ళీ ఆ మాట అన్నావు, ఈ 4 వాయిస్తాను. రాయాదావా? ఏమిటి సీతారు, చదువుకోను అంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని చూశాను గానీ చదువుకుంటానంటే పిల్లల్ని కొట్టేవాళ్ళని నిన్నే చూస్తున్నా. గూడిపాళ్ళు మాకెందుకు బాబు చదువులు? అవన్నీ పెద్దోళ్ళకి గాని, ఇంట్లో ఉన్న 4 కష్టపడితే గాని మా పొట్టలు గడవు. నేను పంతులు గారి దగ్గర చదువుకుంటానమ్మా. అత్త అత్త బావ చదువుకుంటానంటున్నాడుగా, చదువుకోనియే. చూడు రాము, చదువుకోవాలనుకుంటే స్కూల్కే రానక్కర్లేదు. నీ పనులన్నీ అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తే చదువు చెప్తా. అట్లాగే పంతులు గారు. యాది తొందరగా ఊట్ చేసి ఉతకాల్సిన బట్టలు పట్టరాపో. అమ్మా నేనకెళ్ళి వస్తానే. అట్లాగే తొందరగా రారా. అమ్మాయి గారు తప్పమ్మాయి గారు, సిఓటి క్యాట్ కాదు కాట్, సిఏటి క్యాట్. రాము నీకు ఇంగ్లీష్ వచ్చా? ఓ రోజు నీ పంతులు గారి దగ్గర చదువుకుంటున్నానుగా. నీ పేరు ఇంగ్లీష్ లో రాయ్. RAMU రాము. ఈ దాచినపల్లి హిట్లర్ రాఘవయ్య కూతురుతో సమానంగా గూడెం వెధవి, అంట్ల వెధవి పక్కన కూర్చుంటారా? అంటరాని వెధవలా అలా మూలన పడుండగా పలకూర్చు పక్కన కూర్చుంటావు. ఎక్స్ట్రాలు అక్కడ పడుండకపోతే పాతేస్తాను. పోయి పని చూసుకో. మాస్టారు, గొప్పింటోళ్ళని మేము ముట్టుకుంటే వాళ్ళు మైలపడిపోతారా? ఏమిటి రాము, ఏమైంది? మాస్టారు, వాళ్ళు గాలే పిలుస్తారు, మేము గాలే పిలుస్తాం. వాళ్ళు నీళ్లే తాగుతారు, మేము నీళ్లే తాగుతాం. ఆ దేవుడు అందరినీ సమానంగా పుట్టించినప్పుడు మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం మాస్టారు? చెప్పండి మాస్టారు, మేము అంటరాని వాళ్ళం ఎలా అయ్యాం? ఏళ్లు గడిచినా ఇది సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది బాబు. దేవుడు మనుషుల్ని పుట్టించాడు, ఆ మనుషులే ఈ తేడాల్ని సృష్టించారు. ఇంత చిన్న వయసులోనే ఈ ప్రశ్న అడగలుగుతున్నావంటే రేపు పెరిగి పెద్దయ్యాక నువ్వే దీనికి సమాధానం చెప్పగలవని నా నమ్మకం. వెంటయ్య బాబు, ఈ రూపాయి తీసుకుని నూకలిప్పించండి. పాత బాకీ కింద జమ కట్టేశాను, మళ్ళీ డబ్బులు తెస్తేనే నూకలు. పాత బాకీ తర్వాత చూసుకుందాం బాబు. పొద్దుటి నుంచి గంజి నీళ్లు కూడా లేక పిల్లలు అల్లాడిపోతున్నారు బాబు. నాకు ఆకలి ఎత్తుందండి. ఆకలా? నాకు వేస్తుంది ఆకలి. డబ్బులు లేదే నూకలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా ఆటో నిలబడ్డారంటే నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయానంటే మిమ్మల్ని అందరికీ కలిపి తింగేస్తాను. వెళ్ళిపోయిన అసలుకి. రాము, పాఠాలు రాశావా? రాశాను మాస్టారు. మరి ఏమిటి ఆలోచిస్తున్నావు? మాస్టారు, నాకు అనుమానం. ఏమిట్రా? ఆకలి అందరికీ ఉంటుందిగా, మరి అన్నం అందరికీ ఎందుకుండదు మాస్టారు? చెప్పండి మాస్టారు. అదే, అది
దైవ నిర్ణయం బాబు. ఇదిగో బావా మొదటి ముద్ద. ఇదిగో తిని బావా. అది ఇవాళ ఆదివారం కదా, మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి కొత్త పాఠం చెప్పించుకొస్తాను. అప్పుడు తా గొడ్ల నుంచి వస్తుండే. అట్టకి బావా. కొడక గొడ్లను వదిలే చదువు కడతారా? అన్నం మెతురు కంటే అక్షం ముక్క ఎక్కువ తొక్కస తోట్టు కొడక. తొక్కలోతోను నా కొడుకుని ఎరా పని పాటలు మానే చదువు గిదువని తిరిగితే నీ బాబు చేసిన అప్పెవడు తిరుగుతాడరా బచ్చా నా కొడక. అదేంటంటే గారు, చదువుకోవడం తప్ప. ఒక్క అక్షరం మొక్క రాకుండా నన్నే ప్రశ్న వేసేస్తున్నావు రే. ఇంకో 4 రోజులు పోతే ఇట్లా సంగతి చూసేస్తావు. కొట్టకండి, మీ కాళ్ళు కొట్టడం కాదే, మళ్ళీ చదువు గిదువు అన్నాడంటే ఆడికి నా చేతుల్లో చావే. బాబు గారు, నా బిడ్డని గొడ్డని బాధినట్టు బాధేశారు బాబు గారు. మాస్టారు, నేను పని చేయలేదని కొడితే నాకు బాధ ఉండేది కాదు మాస్టారు. నేను చదువుకుంటున్నాను కొట్టారు మాస్టారు. నేను పని చేయడం తప్ప చదువుకోకూడదా మాస్టారు? చెప్పండి మాస్టారు, చదువు అనేది పెద్దలకే సొంతమని రాశాడు ఆ దేవుడు. లేదురా, గుళ్ళో దేవుడు బళ్ళో చదువు ఏ ఒక్కరి సొంతము కాదు, అందరిది. నీ ప్రశ్నలు వింటుంటే, నీ మాటలు వింటుంటే, ఎవరి మాట ఎలా ఉన్నా నీకు మాత్రం ఆ చదువు కావాలని, నీకు ఆ వెలుగబ్బితే నువ్వే 10 మందికి దారి చూపించే వెలుగవుతావు అనిపిస్తుంది. నువ్వు చదువుకోవాలి రాము. బాబు గారు, చదువు మాట ఎత్తితే అన్నిసారి నిజంగానే సంపెత్తారు బాబు గారు. అందుకే సీతాలు, రాముని నాతో పట్నం తీసుకెళ్తాను. అక్కడ నాకు తెలిసిన స్కూల్లో చేర్పించి అన్ని ఏర్పాట్లు చేస్తాను. బాబు గారు, రా రాము, ఇలా కూర్చో. యాది, అమ్మని బాగా చూసుకో. నువ్వేం దిగులు పడకు బావా. నీ చదువు కోసం నీ పని అత్త పని నేనే చేస్తాను. రాము రాము. ఏంటమ్మాయి గారు, ఇదిగో పెన్ను. రాము, నువ్వు బాగా చదువుకోవాలి. పరీక్షని ఈ పెన్ తోటే రాయాలి. అట్లాగా అమ్మాయి గారు. చూడు, ఈ ఊళ్ళో ఎవ్వడికి ఈ దేశంలో ఏం జరుగుతుందో తెలియకూడదు. అందుకని మనం ఏం చేస్తున్నాం? ఒడిసేకు ఏం చేస్తున్నావు? ఊరు మొత్తానికి అందరం చెరువు పేపరు తెప్పించుకుంటున్నాం. 2వ కంటోడికి తెలియకుండా చదివేసి చింపేస్తున్నాం. దేశం ఎలాగపోతుందో, ఏ మార్పులు జరుగుతున్నాయో ఒక్క గొర్రెనా కొడుక్కి తెలియదు. ఇదే బతుకు అనుకుని పాప వాళ్ళు బతికేస్తున్నారు. కరెక్ట్ పెంటయ్య. చూడు మిస్టర్ పెంటయ్య, ఈ ప్రజలు గొర్రెలు లాంటి వాళ్ళు. ఈ గొర్రెల గుంపును మనం జాగ్రత్తగా చూసుకున్నాం అనుకో, అటు బొచ్చు దగ్గర నుంచి ఇటు మాంసం దాకా అంతా సొమ్ము చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు? చెబుతా, సొమ్ము చేసుకోవచ్చు, ఈయన పెట్లో దాచుకోవచ్చు. అందుకే కదా ఈ ఊరికి రోడ్డు పడకుండా అటు సర్కారోడు గాని ఇటు చదువుకున్నవాడు గాని ఊళ్ళో అడుగట్టకుండా 1000 కళ్ళతో చూసుకుంటున్నాం. ఈ కొండల సాటును ఈ ఊరిని దాచుకుంటున్నాం. దట్ ఈస్ నాట్ ఇనఫ్ పెంటయ్య. ఎనాఫ్ అంటే ఆకలి తినడం లేదని. నేను ఈ ఊరు సర్పంచిని గనక స్కూల్ తినేస్తాను, తినేయ్, హాస్పిటల్ తినేస్తాను, తినేయ్, గ్రంథాలయం తినేస్తాను. తినేయ్. ఐ విల్ ఈట్. గవర్నమెంట్ తాలూకు మొత్తం సొమ్ము నువ్వు తినేయి. గ్రామం తాలూకు నాకు వదిలే, నేను తినేసి ఏం చేస్తాను? వడ్డీ వ్యాపారం ఉంది కదా, దాంతో జనాన్ని తినేస్తా. గుడ్. సరుకుల వ్యాపారం ఉంది కదా, దాంతో జనం ప్రాణాలు ఇది తోడేస్తారు. మరీ గుడ్. సారా కొట్టు ఉంది కదా, జనం అక్కడ సారా తాగుతారు, నేను వాళ్ళ రక్తం తాగుతాను. ఇది బాగా గుడ్ అయ్యా. చూడు, ఈ ఊళ్ళో ఎదగవలసిన వాళ్ళం, పెరగవలసిన వాళ్ళం, హైట్ కు వెళ్ళవలసిన వాళ్ళం మన ఇద్దరమే. యూ అండ్ మీ. ఎవరెవరు? కమాన్ టెల్ మీ. పొడిసేకు పెంటయ్య, రాఘవయ్య. హేల్ దాచినపల్లి హిట్లర్. పెంటయ్య దాబా మీద నేను ఏమిటన్నాను? ఎదగాల్సింది, పెరగాల్సింది, హైట్స్ కు వెళ్లాల్సింది యూ అండ్ మీ అన్నానా? ఇప్పుడు యూ అండ్ మీ అన్నా? ఆనాడు ఆ హిట్లర్ ప్రపంచాన్ని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. ఈనాడు ఈ హిట్లర్ రాఘవయ్య దాచినపల్లిని గజగజలాడించి తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కరెక్టే. ఊళ్ళో ఉన్న ఎర్రిగోర్లన్నీ మన చేతుల్లో సిక్కి బక్క సిక్కిపోయాయి. మనం మాత్రం బ్రహ్మాండంగా బలిసిపోయాం. అండర్స్టాండ్? అవి మంచం మీద పొరపట్టుకొచ్చానండి. సొమ్ములు అడిగి పరుపు పెట్టరా? అప్పే లేదండి, ఇది మా గూడెం పరుపు అండి. గిద్దెడికి గింజలు కొలితే చాలు దీనికి. ఏ రోయ్, గూడెం పరుపు అంటున్నావు? ఉప్పు చేపల వాసన కొట్టేకెళ్దేమో. ఓ పని చేయి, దాన్ని తీసుకెళ్లి సోపుతో శుభ్రంగా స్నానం చేయించి మంచం మీద ఎట్టు. ఏట్రా, అండర్స్టాండా? స్టాండేనండి. అయ్యారా రాఘవయ్య, ఈ ఊళ్ళో మనం ఎలాంటి ఎదవ పని చేసినా అడిగే నాదుడు లేడు. సి మిస్టర్ పెంటయ్య, ఎదురు అడిగేవాడే కాదు, ఈ హిట్లర్ రాఘవయ్య సర్పంచ్ గా ఉన్నంత కాలం ఎదురు తిరిగేవాడు లేడు, ఎదురు చెప్పేవాడు లేడు. ఎప్పటికీ రాడు.
కారణం గారు ఆట కొట్టేశారు మునసం గారు మీ అన్ని 10 వేసుకో. ఆల్ కౌంట్ అయ్యా 20, 30, 40. ఎవరయ్యా నువ్వు పేక ముక్కలని నేలపాలు చేశావు? పసివాళ్ళు చదువు నేర్చుకోవాల్సిన బడిలో పేకాడుకోవడం నేరమే కాదు, పాపం కూడాను. ఏమిటయ్యో మాకే నీతులు చెప్తున్నావు? ఊరు కొత్త మొహంలో ఉన్నావే, ఎవరు నువ్వు? నేను ఈ ఊరికి కొత్తవాణ్ణేం కాదు, పాతవాణ్ణి. గూడెంలో సీతాల కొడుకు రాముని. ఈ క్షణం నుంచి మీరు ఇక్కడ పేకాడడానికి, పశువులు గట్టి పాడు చేయడానికి వీల్లేదు. ఒడ్లు కాసుకునేవాడు పట్నం వెళ్ళి వచ్చింది మాత్రాన పెద్ద గొప్ప అనుకున్నావా? మేము ఇక్కడ ప్యాక్ ఆడుకుంటాం, చీకటి పడ్డాక మందు కొడతాం. అందుకే ఊరికి పెద్ద దిక్కైన రాఘవయ్య గారే ఒప్పుకున్నారు. మధ్య నువ్వెవడు రా వద్దడానికి? అవును, అక్కడ రాఘవయ్య గారి గొడ్లు, ఇక్కడ వీళ్ళు, ఆ పక్కన మా పిడకలు చాలా కాలం నించున్నాయి. కాదనడానికి నువ్వెవడు అయి? నేనా? ప్రభుత్వం వారి చేత ఈ స్కూల్కి కొత్తగా నియమించబడ్డ మాస్టర్ని. అందుకే అధికారంతో చెప్తున్నాను, రేపటి నుంచి ఇక్కడ మీ ఆటలు సాగడానికి వీల్లేదు. రాఘవయ్య గారు అయినా సరే, ఆ దేవుడు అయినా సరే, గొడ్డు గోదా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. మళ్ళీ ఇక్కడ మీరు గాని పశువులు గాని కనిపించారో జాగ్రత్త. వెళ్ళండి. ఎంత పంతులైతే మాత్రం రెండా రాఘవయ్య గారితో చెప్దాం. వాట్ ఏం కారణం? ఆ రావుడు గారు మిమ్మల్ని నానా మాట్లాడతాడా? ఈ ఇట్ల రాఘవయ్య గొడ్లని అక్కడ కట్టకూడదని కారు కూతలకు వస్తాడా? డామిట్! మీ గొడ్లనే కాదండి నానా, మన పిడకల గొప్పలు కూడా అక్కడ ఉండటానికి వీల్లేదు అన్నాడు. అంటాడు. అసలు ఇంతకీ వాళ్ళమ్మ మీ ఇంట్లో పాసి పని చేస్తూ బతికే మనిషిని మర్చిపోయి ఉంటాడు. అసలు దీనికి గడ్డడితే ఆడి బుద్ధి వస్తుంది. ఏమే సీతాలు, నీ కొడుకు కళ్ళు నెత్తినెట్టుకుని ఊళ్ళో దిగేట? ఏడు బాబు, మా రావుడు వచ్చాడా? లస్కో మా బావ వచ్చాడా? వాడు వచ్చాడు, వాడి కొమ్ములు వచ్చాయి. ఏమే మీకింత గంజి పోసి మెతుకులు వేసే నన్ను నానా మాట్లాంటాడే? చూడు, వాడు ఇంకా అలాగే ఉంటే మీరంతా అడుక్కు తినిపోతారు. ఈ హిట్లర్ రాఘవే చెప్పు కింద నల్లులో నలిగిపోతారు. జాగ్రత్త. ఈ రాము కంఠంలో ప్రాణం ఉండగా వాళ్ళకి ఇక తీనాడు పట్టదు. రాఘవయ్య గారు, అమ్మా చూపు ఎక్కడ పడి అది. అమ్మా నువ్వు ఇంటికెళ్ళి, అది అమ్మని ఇంటికి తీసుకెళ్ళి. రేపటి నుంచి ఇక్కడ గుడ్డు చాకరీ చేయడానికి మీరు రావట్లేదు. వెళ్ళండి. ఆగండి. అలాగా ఏంటి పనులు చేయక్కర్లేదా? ఏటో పెద్ద పెద్ద ప్రతిపాదనలు తీర్మానాలు చేసేస్తున్నావు. మరి పనులు చేయకపోతే సత్యం నీ బాబు ఈ రాఘవయ్య గారి దగ్గర తీసుకున్న అప్పు ఎవడు తీరుస్తాడ్రా? ఎవడు తీరుస్తాడ్రా నీ బాబు చేసిన అప్పు? అప్పు చేసిన 1000 రూపాయల అప్పుకి జీవితాంతం మా నాన్న మీ పొలంలో పనిచేశాడు. ఆ తర్వాత ఇన్నేళ్లు మా అమ్మ చెమటోటి శ్రమ పడింది. పసితనంలో నేను ఒళ్ళొంచి పనిచేశాను. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మా యాది రక్తం ధారపోసి ఇంటి చాకరీ చేసింది. ఇంకా మీ అప్పు తీరలేదంటారా? చదువు రాదు, జ్ఞానం లేదు, తలెత్తరు, ఎదురు చెప్పరు అని బ్రతుకంతా బానిసలుగానే ఉంచుదాం అనుకుంటున్నారా? రాఘవయ్య గారు, వయసు మళ్ళినా మా నాన్న చేసిన సేవకి కిరాయి కట్టండి. అనారోగ్యంతో కూడా మా అమ్మ పడ్డ శ్రమకి విలువ కట్టండి. ఆకలి గడుపుతో మా యాది చేసిన పనికి ఖరీదు కట్టండి. అవన్నీ లెక్కలు వేయండి. మీరు నెల నెలా తిండి గింజలకిచ్చిన ఖరీదు మినాయించుకోండి. మీ అప్పు వడ్డీతో సహా ఏనాడో తీరిపోయి ఉంటుంది. ఏమంటారు? కాగితం మీద లెక్కలు వేసి చూపించమంటారా? చూడండి రాఘవయ్య గారు, బాకీ తీరిపోవడమే కాదు, మీరే మాకు రుణపడి ఉంటారు. ఆ రుణం తెచ్చమని మేము అనం. అది జాలితో దయతో మేము మీకు చేసిన సహాయం అనుకుంటాం. వెళ్ళొస్తాం. గ్రేట్ రాము, నువ్వు ది గ్రేట్ రా. ఒరే, గోచిగుడ్డతో గొడ్లు కాచుకునే కుర్ర పెనుగువి. అబ్బా, వాళ్ళకి ఎంతో ఎంతో గర్వంగా ఉందిరా. సీతాలు, బంగారం బంగారం లాంటి కొడుకుని కన్నావే. అసలు ఇలాంటి కొడుకుని కన్నా అదృష్టం మాటలు చెప్పలేనే. ఒరే రాము, మీ అమ్మని యాదిని 2 కళ్ళల్లాగా చూసుకుంటూ దర్జాగా గర్వంగా బతికేరా. వెళ్ళరా, తీసుకెళ్ళమని. దండాలు బాబు గారు. మీరు దండం పెట్టకూడదే, నేనే మీకు దండం పెట్టాలి. ఏమయ్యా ఇట్లా రాఘవయ్యా, నీకేమైందయ్యా? నిన్నేమన్నా పిచ్చి కుక్క కరిసిందా? ఆ నోరు కొవ్వికి మన ఏమన్నాడు? బెల్లం మీద ఈగలు, పెంట మీద దోమలు అన్నాడు. నువ్వు వాడిని ముట్టుకుని పైగా గొప్పగా మెచ్చేసుకుంటావా? చిచ్చి, మా గుండెల్లో పొడిచేసావు కదయ్యా. అదే అదే హిట్లర్ రాఘవయ్య రాజకీయం. కనిపించగానే కేతోడ్ల మీద పడి కుమ్మేశాం అనుకో, మనం ఇడియట్స్ అయిపోతాం. దేవుడు ఏం చేసేవాడు? రాక్షసుల్ని వెధవేషాలు వెయ్యనిచ్చి సడన్ గా అవతారం ఎత్తేవాడు, వాళ్ళ పని పెట్టేసేవాడు. ఈ హిట్లర్ రాఘవయ్య మంచి టైం చూసుకుని అవతారం ఎత్తాడు, అప్పుడు మీద పడి కుమ్మేస్తాడు. ఏం చేస్తాడు? కుమ్మేస్తాడు. నువ్వింత ప్రయోజకుడు అయినందుకు నేను గర్విస్తున్నాను బాబు. మాస్టర్, ఇది మీరు పెట్టిన భిక్ష, మీరు చూపించిన దారి. పంతులు గారు, మా బావ మాటలకి పెద్దోళ్ళందరూ నోరెత్తలేక లస్కో
తెల్ల ముఖాలు వేసుకొని ఉండిపోయారు. మా గూడెల్లో ఈ నేలకి కాములతో మాట్లాడగల మడిసి వచ్చినందుకు మాకు చాలా సంతోషం, సంబరంగా ఉంది బాబు. ప్రతిరోజు ఈ ఊరికి తెల్లారినా నువ్వు వచ్చిన రోజే సూర్యుడు వస్తాడని, ఈ పల్లెకు వెలుగొస్తుందని నాకెప్పుడో తెలుసు. ఈ పల్లె కళ్ళు తెరిచి ఒళ్ళు విరుచుకుని ప్రగతి వైపు నడిచేలా చేస్తాను. నా చదువు నాకే కాకుండా నా వాళ్ళందరికీ ఉపయోగపడేలా చేస్తాను. పసి వాళ్ళకి చదువు చెప్పి రేపటి తరం కొత్త శక్తితో కలిగేట్టు చేస్తాను. రాబోయే కాలంలో చీకటి అనేది లేకుండా గుడిసెలోనూ దీపం వెలిగిస్తాను. మనిషి మనిషిలోనూ వెలుగొచ్చేలా చేస్తాను. నమస్కారం మాస్టర్. రామరా రాము, లక్ష్మి గుర్తుందా? గుర్తులేకే. బాగున్నారా అమ్మాయి గారు? బాగానే ఉన్నాను. అవును, ఇంత పెద్ద చదువునోడివి నీకంటే చిన్నోళ్ళని గారు అని పిలవకూడదని తెలీదా? లేక నన్ను మర్చిపోయి? నిన్నెలా మర్చిపోతాను లక్ష్మి. నువ్వు నాకు ఇచ్చిన పెన్ను ఎప్పుడూ నేను గుర్తు చేస్తూనే ఉంటుంది. అత్తోయ్, అయ్యగారింటికాడ బావ దబాయించి మాట్లాడేశాడు కదా, ఇక పంతులు గారింటికాడ చూడాలి. లస్కోరా లస్కో, గూడెలో వాళ్ళంతా నా వాళ్ళు, అలా మంచి చెడ్డ చూడవే నా పని. గుడిసెలో దీప ఎడతా మనిషి మనిషికి ఎలుగును తెస్తానంటూ పంతులు గారు పొంగిపోయేటట్టు ఎట్టా మాట్లాడేశాడనుకున్నావు? ఓలమ్మో, బావ ఎంతోడయ్యాడని నా గుండెలు బాధేసుకున్నాను అనుకో. యాది? అవుతున్నా. కబుర్లు కట్టేసి ఇలా రావే ఒకసారి. ఏంటి బావా? పట్నం నుంచి నీకేం తెచ్చానో చూడు. అయ్యా, కాళ్ళ పట్టీలు లస్కోరా లస్కో, భలేగుంటాయి బావా. చూసి చిందిరేయడం కాదే, కాళ్ళకు కట్టుకుని గంతులే. అయితే నువ్వే కట్టు. మొత్తానికి నా గురించి మర్చిపోకుండా గుర్తుంచుకొని తెచ్చావన్నమాట. నిన్నెలా మర్చిపోతానే? నేను లేనంత కాలం అమ్మని కళ్ళలో పెట్టుకుని చూసుకున్నావు. నిన్ను జన్మ జన్మలకి మర్చిపోలేను. ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా, ఎన్నో పెద్ద చదువులు చదివినా అతను నన్ను మర్చిపోలేదు. ఆనాడు నేను ఇచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అదేమిటి యాది? వర్షం లేదు, ఏమీ లేదు, అలా తడిచిపోయేమిటి? లస్కో, అదంతా పెద్ద కథండి, తర్వాత చెప్తాను. ఇవాళ మా బావ కూరండి కమ్మగా అన్నం పెట్టాలనుకుంటున్నాను. కూరగాయలు ఇప్పించండి. కూరగాయలు ఎందుకు? వండిన కూర వేస్తాను, పట్టుకెళ్ళు. అబ్బబ్బా, వద్దమ్మాయి గారు, మా బావకి నా చేత్తో వండి పెట్టాలి. కూరగాయలు ఇప్పించండి. అవి మీరే ఇచ్చారని మా బావతో చెప్తానండి. సరే గాని చూడు, నీ చేత్తో వండి పెడితే గాని తినను అని చెప్పాడా? ఆడనలేదు గాని నా చేత్తో వండి పెడితే నాకు ఆనందం. సరే, తీసుకొస్తాను. లస్కోర లస్కో, అమ్మాయి గారు చాలా చదివేస్తున్నారు. అరే, ఏమిటిది? మర్చిపోయావా? ఓహో, మొదటి ముద్దు నువ్వు పెట్టాలి కదా, మరిచిపోయాను. ఏమిటి 2 కూరలు చాలు, చాలా చేసేవే. పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మెతుకులు ఎట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చుండాను. నా కోసం కూరలు అడిగి తేకపోతేనే. పట్నంలో నేను కూడా పచ్చడి మీదకి తిన్నాను, పిచ్చి మొక్కమా. నువ్వు తింటే తినుండొచ్చు, కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్టా? ఉండు, గడ్డ పెరుగు నీకోసం దాచిపెట్టించాను, తెస్తానుండు. ఏట్రా సూరిగా, ఈ చిల్లు బింది మీద నీకు 10 రూపాయలు కావాలా? ముసలానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. అరే సూరిగా, సరదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా. ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. ఇప్పుడు ఈ బిందులు, బకెట్లు ఇటు కదలేటో తెలుసా? అన్ని ఆకలి కథలే. ఈ అండాలు, గుండెలు ఇటు కదలేటో తెలుసా? ఎదిగిన ఆడపిల్లల అత్తోరు ఇళ్ళకి పంపడం, పొరుళ్ళు, పుణ్యాలు, సేమంతాలు కథలు. ఇప్పుడు ఈ తాళిబొట్లు ఉన్నాయి, వీటి కదలేటో తెలుసా? కట్టుకున్నవాడు కన్నం పెట్టో సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్, అది ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడ్చి మొత్తుకుంటే జాలిపడి ఈ అడ్డం పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను. ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ల తాలూ కథ ఏంటో తెలుసా? అన్ని సారా కథలే. అంతెందుకు, ఆ మూలం చూడు. ఇదిగా దాన్ని ఇంతప్పుడు 3 ఏళ్ల క్రితం అవసరానికి 10 రూపాయకి ఎవడో తాకట్టిచ్చాడు. ఇప్పుడు ఇంత అయిపోయింది, పెంచలేక చేస్తున్నాను. పొడి కోసు తినేద్దామంటే మనసు ఒప్పదు. బాబా నా కోడే అయిపోయింది అని అడగడానికి వస్తాడు, అదో లాంపటం. ఒరే, నేను జాలిగుండోని గనక మన ఊరోళ్ళు ఏ జాలికా చెప్పినా నేను వింటున్నాను గాని నా కథని కూడా ఎవడు లేడురా. నీ కథేంటి బాబా? నా కదా, ఇదిగో ఈ చీపుళ్ళను కూడా అడ్డం పెట్టుకుని డబ్బులిచ్చే ఎవడైనా ఉన్నాడా ఈ ప్రపంచంలో? నేనున్నాను. ఏం చేతున్నాను? పోనీ మన ప్రజ
ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది, వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను. ఇలాగా ప్రతి వస్తువు మీద 25 50 అడిగితే నాకు ఒళ్ళు మండిపోద్ది, ప్రజాసేవ చేయడం మానేస్తాను, మీరు కడుపు కలిపి చచ్చిపోతారు. 5 రూపాయలు ఇస్తాను. అంగీకారమైన బాబు మీ దయ. ఇదిగో వడ్డీ 10 రూపాయలు మినాయించుకుని 4:30 సాయంకాలం ఇచ్చేస్తాను, వచ్చి పట్టుపో. ఏటైంది? పాల చింతపండు అమ్మటం అయింది. ఇంకా నాకు ఈ కొట్ట కూర్చోటం ఇసుకేస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. ఏటా చేతులదేటి? బెల్లముక్క అమ్మింది పావులా చింతపండు, తింటుంది 1/2 కిలో బెల్లమనే ఇలాగిచ్చి. తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను. యాదవ పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినేరా అంటే ఈడు కొట్లో ఉన్న ఏలుముద్ర వేసేస్తాను. ఇదిగో నీకు బోటకు నేలు ఉంది, అంచేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములెట్టుకెళ్ళిపోతావు. కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా. ఇప్పటికే ఇదిగో సగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే, ఎప్పటికి తిరుగుతారా? ఏంటి బాబు తీసేది? నేనే తీసుకున్నాను బాబు. ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలా, కుండ మీద పొయ్యకాలంటే బియ్యం పప్పు ఉప్పు మీ గుడిలోనే కొనాలి, గొంతడుపుకోవాలంటే సారా మీ గుడిలోనేగా బాబు. ఇంకా నాకేం మిగులుతుంది బాబు? బాబు వడ్డీ ఎంతైనా సరే. అబ్బా 4 బీకేస్తుంది బాబు, ఇది తొందరగా అయ్యండి బాబు. నువ్వు అక్కడ పప్పు డొక్కుల మీద నూనె డబ్బాల మీద నొక్కేతరగే సంబంధం లేదు. నేను చెప్పిన కాగితం మీద ఇదిగో ఇక్కడ నొక్కాల. చెప్పండి బాబు, ఎక్కడ నొక్కేయమంట? మళ్ళీ చెప్పలేదంటావు. రోజుకు రూపాయి ఇచ్చి 2 రూపాయలు వడ్డీ ఇష్టమేనా బాబు? వడ్డీ సంగతి తవరు ఎప్పుడైనా అడిగాను బాబు. బావా నువ్వు రాకముందు ఊళ్ళో గొడ్లన్నీ ఇక్కడే ఉంటాయి. లస్కో బావా, దీని మీద కూడా ముగ్గు పెట్టా? కాదు, ఇది ముగ్గు పెట్టడానికి కాదు, దీని మీద పాఠాలు రాసుకోవాలి. లస్కో నీకు చాలా విషయాలు తెలుసు బావా. ఓర్ని అమ్మమ్మ ఆడుకునే చోట ఇదంతా ఎలా చేశారంట్రా? ఓర్ని అమ్మమ్మ బచ్చలు ఆడుకునే చోట ముగ్గులెట్టారంట్రా? ఎవర్రా ఇదంతా ఎలా చేసింది? రండి కనుక్కున్నాం. పిల్లలు, ఇది మీ స్కూలు, రోజు ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకోవాలి. చదవా మాకెక్కదో, మేము వెళ్ళి ఆడుకుంటాం. ఉండవే, పిల్లల్ని స్కూల్కి రప్పించడానికి కొట్టడం పద్ధతి కాదే. నీకు తెలియదు బావా, కొట్టకపోతే వీళ్ళు మాట ఎనరు. అది కాదే, వాళ్ళకి మంచి మాటలు చెప్పి స్కూల్కి వచ్చేటట్టు నేను చేస్తానుగా. బళ్ళు ఇలా అల్లరి చేయవచ్చా? ఊరుకోండి. అసలు మీరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఏమండి వీడిని చూడండి, నన్ను తోసేసాడండి. దెబ్బ తగిలి రక్తం వస్తుందండి. ఈడే ముందు నన్ను తోసాడండి, నాకు వస్తుంది రక్తం. మంత్రి గారండి, వీడు మా ఇంట్లో గొడ్లుగా పేడెత్తేదమండి. నా పక్కన కూర్చుంటే దూరంగా తోస్తాడు. మంత్రులు గారు, మేము బ్రాహ్మలో ఈడు గూడెవాడు, ఈయన దూరంగా కూర్చోబెట్టండి. నేను ముట్టుకుంటే మా అమ్మ నన్ను కొడుద్ది. మంత్రులు గారు, మేము ఉన్నవాళ్ళమండి. ఆ లక్ష్మి వాళ్ళేమో లేని వాళ్ళండి. వాళ్ళ నాన్న మా నాన్న దగ్గర చేతులు కట్టుకుంటాడండి. ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి. పిల్లలు, మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి. మనమందరం ఒక్కటే, వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు. అదేలేదండి, వాడు గుడ్లు కాసేవాడు, మీకు కామందులం. ఇద్దరం ఒకటేలా అవుతాం. మేము బ్రాహ్మణం, ఈడు కూడేవాడు, ఇద్దరం ఒకటేలా అవుతాం. మాకేమో డబ్బు ఉంది, వాళ్ళకి లేదండి. అందరూ ఒకటేలా అవుతామండి. చూడు పాప, మనం గాలి ఎందుకు పీలుస్తున్నాం? బ్రతకడానికి. ఆ పాప గాలే పీలుస్తుంది, నువ్వు గాలే పీలుస్తున్నావు, అవునా? అవునండి. ఇంతకు ముందు నీకు దెబ్బ తగిలినప్పుడు రక్తం వచ్చింది కదా? అవునండి. అది ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉందండి. మరి వాడి రక్తం ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులోనే ఉందండి. ఇద్దరు రక్తం ఎరుపుగానే ఉంది కదా? అప్పుడు మీ ఇద్దరు ఒకటేగా? అవునండి. అందరిలోనూ ఒకే రంగు రక్తం ఉంది, అందరం ఒకే గాలి పీలుస్తున్నాం, అందరూ ఒకే భూమి మీద ఉంటున్నాం. అలాంటప్పుడు మనం అందరం ఒకటేగా? పిల్లలు రండి, వచ్చేలా వరుసగా నిలబడండి. వరుసగా. ఇప్పుడు మీరందరూ ఒకరి చేతిలో కూడా పట్టుకోండి. నేను చెప్పినట్టు చెప్పండి. మేమంతా ఒక్కటే, మేమంతా సమానం. ఇంకోసారి చెప్పండి.
ఇక నుంచి ఒకరు చిన్న ఒకరు పెద్ద అని మీలో ఎవరూ అనుకోకూడదు. రేపటి నుంచి మీరందరూ ఒకే రంగు బట్టలు వేసుకురండి. అప్పుడు అందరూ ఒకటిగా కనిపిస్తారు, అంతా సమానం అనిపిస్తారు. ఇవాళకి చాలు, కీళ్ళకి వెళ్ళిపోండి. రాము, లక్ష్మి నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? నువ్వంతా ఒకటే అని పిల్లలకు చెప్పడం మొదలుపెట్టినప్పుడే వచ్చాను. అవును లక్ష్మి, ముందే పసివాళ్ళ మనసుల్లో సమానత్వం కలిగిస్తే రేపు పెద్దవాళ్ళు అయ్యాక వాళ్ళలో హెచ్చుతగ్గులుండవు. నిజమే రాము, అలా నడుస్తూ మాట్లాడుకుందామా? రాము, దేశానికి వెన్నెముక పల్లసీమలని శంకరం మాస్టారు నాతో ఎన్నోసార్లు చెప్పేవారు. అలాంటి పల్లెకి నీలాంటి మనిషి ఊపిరి ప్రాణం. రాము, మనసుండే ఆలోచన ఉన్న ఏ మనిషికైనా నీ ఆశయాల్లో పాలు పంచుకోవాలనిపిస్తుంది. నాకు అవకాశం ఇవ్వు. రేపటి నుంచి నేను స్కూల్కి వస్తాను. నీతో పాటు పిల్లలకు పాఠాలు చెప్తాను. లక్ష్మి, ఇది నేల మీద నిలబడి ఓ మామూలు మనిషి సాగించే పోరాటం. నువ్వన్నీ ఉన్నదానివి, అంతస్తులో పెరిగిన దానివి. నీకెందుకు ఇష్టం? రాము, ఎవరైనా సరే మనిషి పుట్టినంత మాత్రాన మనిషి అనిపించుకోడు. ఏదో ఒకటి చేసి ఎంతో కొంత సాధించి ఆ బ్రతుకి ఒక అర్థం కల్పించుకోగలిగితేనే నిజమైన మనిషి అనిపించుకుంటాడు. అది నువ్వు సాధించి ఈ ఊరికే ఒక గొప్ప వ్యక్తివి, మహాశక్తివి కాబోతున్నావు. నువ్వు అనుమతిస్తే ఈనాటి నుంచి నీ ఆశల్లోనూ ఆశయాల్లోనూ చివరికి నీ జీవితంలోనూ భాగస్వామిగా ఉంటాను. వాట్ 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 ఆళ్ళు చెప్పడానికి వచ్చిన వ్యధ అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటు లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచి చిచి చిచి, ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు. వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకని మా పట్టి మంచం మీద కూర్చోబెట్టి అంతా సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దెట్టుకుందామని ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు. ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి. మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు. ఇదేమిట్రా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే, మేము ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కేక. నాన్ సెన్స్. గొడ్లు గాలే పిలుస్తున్నాయి, గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనయ్యా? కమాన్ టెల్ మీ, ఒకటేనా? పొడి చేయకు. ఈ దరిద్ర కొట్టు మాటలన్నా నేను కదా రాముడు గాడు. వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆ నాయాపాల మీద కూడా కన్నేసిలా ఉన్నాడయ్యా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు. మిస్టర్ పెంటయ్య, ఎత్తుతా. మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా. జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా. కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంతవక్రమో వక్రతుండమో. ఏటయ్యా అదే? మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరో లస్క, నాకు చదివేందుకు? అదేంటి అట్టాగంటావు? రేపు కట్టుకోవాల్సింది నువ్వే కదా. ఆడే ఊరినా వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి 4 ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసిన ఉత్తరం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోరా లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు. ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కరా లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను. చెప్పండి. ఇటు అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం, ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమన్నా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు, ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు పదండి బాబు, ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సిగ్గు తినాలి. పెంటయ్య, ఆగరాని అవ్వా.
రాముడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు. జైలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్నం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటి? ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద ఖా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు. మొదట కా రాసి తర్వాత ఖా ఎందుకు ఉండాలి? ఒసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది. లస్కోరా లస్కో, అదన్నమాట సంగతి. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను రాయ్. ఖా ఖా మెల్లిగానే. లస్కోరా లస్కో. ఏంటో అడ్డంగా కరెక్టావు? పరిగెత్తే పిల్లనాపే సరసమాడాలనిపించిందా తల్లి అక్క? సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి. ఎలా బండనాయాల నీ అవ తలిశాక మంచి జోరు మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళలోంచి మూడు ముళ్ళేసి నీ పొగరాని చేయగల నీ అవ్వ. మనం అంటే ఏటో తెలుసా? అయ్యో ఈ పూలు నాటు స్మాల్ పూలు, బిగ్గు బిగ్గు పూలు ఏటో నీ అవ్వ పాస పీసురేగిపోతుంది. పూలు పిక్కు పూలు. ఇదిగో గోవింద బాబు, ఇంగిల్ పీసులో పూలంటే ఏటి, బిగ్గు పూలంటే ఏటి? ఏ భాషలో పూలన్నా పూలే. బిగ్ పూల్ అంటే పెద్ద పూలు అనమాట. అంటే తామర పూలు అన్నమాట. తామర పూల ఊరు దీని అవ్వ తల్లి శాఖ పూలట్టుకొచ్చి సరసవాడమందన్నమాట. ఆ ఏడుపు తెలుగులోనే ఏడవచ్చుగా, దీనికి మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి. లస్కోరా లస్కో. బావా, మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే. ఇదిగో మొదటి ముద్ద. బాబు ఇలా రండి. మీరు అన్నం తింటలేదే? తెచ్చుకోలేదా? మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు. మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు. మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు. మా అయ్యకేమో జ్వరం, తినటానికి ఏం ఉండదు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. అది పిల్లలకి అన్నం పెట్టు, సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు. రండ్రా. మాస్టర్, ఏమిటి రాము? పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి. ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా, ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి. పిచ్చివాడ, ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా? ఉన్నాయా? మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఏమవుతుంది బాబు, అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికే తెలియాలి. అర్థమైంది మాస్టర్, అర్థమైంది. అరే ఏమిటా ఇలా వచ్చా? మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. అలాగా, పిలుస్తాను, కూర్చో. బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా. ఓహో, రాము గారా? ఆహా, అంటయ్యా బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటయ్యా? పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు. వాళ్ళ కడుపులో ఆకలి, కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది. రాఘవయ్య గారు, పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది? బొంతగా ఎత్తుపోయిందిరా. వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా? ఒరేయ్, నా చేత అర్జెంట్ అవుతారు ఎత్తించకు. గెట్ అవుట్. మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను. అలా అనకపోవడం నా సంస్కారం. రాము, మజ్జిగ. మంచిగా ఏంటి గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మధ్య.
రాము మజ్జిగ తీసుకో. ఏమాయ్ నీకు మతి గిద్దిగా లేదా? రాఘవయ్య ఏ అట్టు చుట్టూ లేదా అమ్మాయికి? వెంటయ్య వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కదా చూస్తాను. వెళ్ళు లోపలికి. రాము నేను ఇస్తున్నాను మజ్జిగ తీసుకో. రామా నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఈ ఎంగిలి గ్లాసు మొహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? వెంటయ్య ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు. అదేంటి బావ అట్టాగంటావు? నేనున్నానుగా. అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గాని నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయించేసుకునిరా. పిలుస్తాయి. ఏమిటి మీరు అడిగేది? అవునండి, మా ఊరికి గ్రాంట్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు. ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి. మీరు రాసిచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం. త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పత్రికలో మా ఊరి సమస్యలను శీర్షికలో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి. మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు మీరనేది? అవునమ్మా, పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాకపోతే ఆవిడ మీకు దక్కదు. అమ్మాయి గారు. ఏమిటి హడావిడిగా వస్తున్నావు? బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది. సమయానికి మా బావ లేడు. డాక్టర్ అత్తమ్మని చూసి 50 రూపాయలకు మందులు రాసిచ్చాడు. అరే అమ్మాయి గారు ఇంట్లో లేరే? ఓ పంచి, నేను బ్యారల్ దగ్గరికి వెళ్తున్నాను. ఓ 10 నిమిషాల్లో నువ్వు అక్కడికి రా, నేను డబ్బిస్తాను. ఆ పక్కూరు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ. అట్టగే బాబు. వెళ్ళు. దండాలు బాబు. అలాగే దండాలు. వెళ్ళు. బాబు గారు. ఏంటే భయపడుతున్నావా? నేనే రాఘవేని. డబ్బు కావాలన్నావు కదూ, ఇస్తాను. బాబు గారు. చూడు, మనిషికి అవసరం ఉంటుంది. నీకు డబ్బు అవసరం ఉంది, నాకు అది. చెప్పే మాట వినాలి. అది ఎక్కడికి వెళ్తావే? అందులోంచి బయటకు వెళ్ళడానికి కావాలేదే. నా మాట విని బయటికి రా. చూడు, నేను చెప్పినట్టు విన్నావు అనుకో, నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను. రావాలి రావాలి రావాలి. అది మంచి పిల్ల, గుడ్ గర్ల్. దా లక్ష్మి. అలా చూస్తారే విన్నానా? మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే. లక్ష్మి, చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగాం. యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న. అమ్మా, అంత మాట అనకమ్మా, అంత మాట అనుకో. యాది, యాది, నాన్నగారు నీతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను. ఆయన ఉద్దేశం ఏమిటో ఊహించాను, అందుకే వచ్చాను. చూడు, ఆ తండ్రికి కూతురికి అడగటం లేదు, ఓ జాలిగుండగల ఆడదానికి అడుగుతున్నాను. ఆయన మన్నించు, ఇక్కడ జరిగిందంతా మర్చిపో. అమ్మాయి గారు
అంత పెద్ద మాటలనొద్దు. దేవత లాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్నైనా క్షమించేయచ్చు. చూడు, మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు. మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు. తొందరగా వెళ్ళు. అలాగే అమ్మాయి గారు. ఒరే రాముడు, నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా. పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో. పక్క ఊరు పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా. నన్ను బతికించింది. చాలే అత్త, నా ఇష్టం గొప్పగా బావకు చెప్తావేంటి? అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు. బావా, నువ్వు కాఫీ తీసుకో. కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ అమ్మకు నువ్వు చేసినంత ఎవరూ చేయరే. అది చాలే బావా, అత్తేదో అట్టా మాట్లాడితే నువ్వు కూడా నన్ను గొప్పదాన్ని చేసి మాట్లాడాలా? అంత పొగడాలనుకుంటే లక్ష్మి గారిని పొగుడు. లక్ష్మ, అవును, మనిషి సాయం నేను చేశాను గాని డబ్బు సాయం అమ్మాయి గారే చేసింది. లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని. లక్ష్మి, ఎక్కడికి వెళ్తున్నావు? రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను. పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు? పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా? నోరు మూసు లోపలడు. మన అంతస్తు పరువు మర్యాద మర్చిపో. నాన్న, ఆ రోజు యాది ఒంటి మీద చేవేసినప్పుడు ఈ పరువు మర్యాద ఏమైంది నాన్న? చూడండి, నన్ను ఆపే హక్కు గాని ఈ పరువు మర్యాదల గురించి మాట్లాడే అధికారం గాని ఏనాడో మీరు పోగొట్టుకున్నారు. వస్తాను. Damn it. అయ్యగారు పోస్ట్. లక్ష్మి, నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందుకు చాలా థ్యాంక్స్. రాము, కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు. మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది. కాదంటావా? నిజాల్ని నీ మాటల్ని కాదని ఎలా అనగలను? క్లాస్కి టైం అయింది, పద. మా ఊరి ప్రజల్ని గింటయ్య గీగవయ్య అనే 2 పందికొక్కులు దోచుకు తింటున్నారు. Damn it. ఎవరు మా గురించి పేపర్లో రాసింది? రాఘవయ్య, దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి. చెకింగ్ కొత్తామని పట్నం నుంచి తాకీదు వచ్చిందయ్యా. నీ దుకాణం పునాదులే కదయ్యా, నా ఇంటి పునాదులు కూడా కదిలే. ఇదిగో నాకు వచ్చింది వెధవ నోటీస్. నీకు జయ, మీ ఇద్దరికి జయ, మీ ఇద్దరికి జయ, మీ ఏంటి ఏంటా నీ గోళ? పేపర్లో పడ్డాయి మీ ఇద్దరు పేర్లు. మేము చూసాంలే. ఎల్లవా ఇంటికి, నోరు మూసుకుని వెళ్ళు. ఈ వెధవని ఇంటికి పోలిస్తే దారి పొడుగునా మన గురించే చెప్తూ వెళ్తాడు. రై, ఈ విషయం తెలియదు. తోకొకటి తోకు. అసలు ఏ తుంట్రదవ చేసి ఉంటాడంటే పని. ఇంత తెగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసిన వాడే రాసి ఉండాలయ్యా. ఎంకన్నా మన ఊరు గురించి పేపర్లో పడింది రోయ్. ఏమని రోయ్? అనగనగా గింటయ్య గేకవయ్య అనే 2 పందికొక్కులు దాచినపల్లి గ్రామాన్ని దోచుకుంటున్నాయంట్రా. అసలు మన ఊళ్ళో గింటయ్య గేకవయ్య అంటే ఎవర్రా? అమ్మ కూర నా కొడకల్లారా. అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకురా? ఎత్తవల్లారా? ఉల్లిపాయలంత లేరు, ఏమిటో పెద్ద పేపర్ చదివినట్టు కబుర్లు చెప్తున్నారు. రై, ఎక్కడ చదివారా పేపర్? అసలు మన ఊళ్ళోకి పేపర్లు ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? ఎవడిచ్చాడ్రా మీకు? నేను. ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది. బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది. ఇన్నేళ్ళ నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి. దానికి నిదర్శనం ఇదే. పిల్లలు, స్కూల్కి పదండి. చూసావా ఎలా కొట్టించాడో? చెప్పు దెబ్బ. ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు, ఏదో ఒక అవతారం ఎత్తవయ్యా బాబు. ఎత్తేస్తాను. రాజకీయ అవతారం ఎత్తి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి వీడు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు. నువ్వు అలా చూస్తూ ఉండు. అది ఈ కథ వల్ల మనకి తెలిసింది ఏమిటంటే ఐకమత్యమే మహాబలము. అంటే మనం అందరూ కలిసి ఉంటే ఎవ్వరూ ఏమీ చేయలేరన్నమాట. తెలిసిందా? ఇవాళ అటో ఇటో తెలిపో. స్టాప్ ది పాఠం. అరే రాము, ఇప్పటికి చెప్పిన పాఠాలు చాలు, నువ్వు ముందు బయటన్నాడు. ఏమిటి మీరు అనేది? ఏమిటా చెప్పవయ్యా? నిన్ను మన్యపడవల్లో ముదనష్టపు స్కూల్కి బదిలీ చేశారు. ఇవిగో ఆర్డర్స్. తీసుకెళ్లి అక్కడ కుక్కలకి నక్కలకి ఐకమత్యం పాఠాలు నేర్పు. స్కూల్ నుంచి అటాకీ లేదు. అట్లా ఊరికాల నిలబడి చూస్తారో? కుడి చేయడం చేయలేకుండా మన వాళ్ళని గూడు పళ్ళు కల్పించాడు. మన వాళ్ళని తీసుకెళ్ళండి. గూడిపు కూర నా కొడకల్లారా. ఆ తెల్ల సొక్కాలు రంగు నెక్కలు ఇప్పేసి కోచి కొట్లు ఎట్టుకుని కోట్లం తోలుకుంటారా యాదవల్లారా.
ఇప్పుడు తెలిసిందా హిట్లర్ రాఘవయ్య సంగతి ఏమిటో? మర్యాదగా నీ పని నువ్వు చూసుకోరా అంటే మా జోలికి వస్తావా? ఏదో లొట్టికాయ ఉద్యోగం ఒకటి దొరికింది కదా అని మాకు ఎదురు తిరుగుతావా? ఇప్పుడు తిరగరా? రా, కమాన్. 4 రూపాయలు వచ్చే ఉద్యోగం దొరికేటప్పటికి నా వ్యాపారం జోలికొస్తావురా నువ్వు? పెద్దలు ఎదిరించావు, ఊళ్ళో ఉండే యోగం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఎదిరించడం చూద్దాం. 4 ముక్కలు వంట పట్టినంత మాత్రం ఊళ్ళో పెద్దలకే నీతులు చెప్తావా? ఇప్పుడు రోడ్డుపై పడ్డావు, ఇప్పుడు చెప్పు అమ్మా నీతులు. చెప్పరా, చెప్పు. పోడి ఆశయాలు ఆదర్శాలని పటం కట్టుకు ఊరేగేవే. ఇప్పుడు చెప్పు. కొంపలో డబ్బు లేదు, ఊరు వెళ్ళకపోతే ఉద్యోగం లేదు, ఉద్యోగం లేకపోతే తిండి లేదు, ఎవడి సాయం లేదు, నా సానుభూతి అంతకన్నా లేదు, ఒంటరి వెధవి. ఏ సాయంత్రం నీ ఆశయాలు? ఇప్పుడు అర్థమైందా హిట్లర్ రాఘవయ్య అవతారం ఎత్తితే ఏం చేయగలడు? అర్థమైంది. కానీ మీకు అర్థం కాని నేను చెప్తాను వినండి. ఉదయించే సూర్యుడిని ఆపడం, ఉరికే జలపాతాన్ని నిలపడం మీ తరం కాదు. నా ఉద్యోగాన్ని ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించగలిగారు కానీ నన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేయించలేరు. ఆహా, ఉద్యోగం పోయింది కదూ, నా ఆశయాలని డప్పు వాయించుకుంటూ ఊళ్ళో తిరుగుతాడే. ఆశయాల రోగి అని మూర్చి బిళ్ళ కట్టుకున్నట్టు మెళ్ళో ఓ పిల్ల కట్టుకు తిరుగుతాడు. ఆపండి. అనుకున్న ఆశయం సాధించడానికి కావలసింది తిండి కాదు, బట్ట కాదు, మీలాంటి స్వార్థపరుల అండదండలో కాదు. లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల, దేనికి తలవంచని ఆత్మవిశ్వాసం, ఆదర్శాన్ని మర్చిపోని చిత్తశుద్ధి, ఇవన్నీ కలిసున్న వ్యక్తి సమాజానికి శక్తి అవుతాడు. ఆ శక్తిని మీలాంటి ఆషాఢభూతులు ఏమీ చేయలేరు. రాఘవయ్య, నేను అవతారం ఎత్తుతాను. అది ఒక మహాశక్తిలా మీ కళ్ళకు కనిపించేట్టు చేస్తాను. మీ కళ్ళ ముందే ఈ ఊళ్ళోనే ఉండి ఇక్కడే మరో ప్రపంచాన్ని సృష్టిస్తాను. ఇదిగో రాఘవయ్య, ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు, ఎత్తేశాడు. మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు, ఎట్టేశాడు. ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు, చేసేస్తున్నాడు. ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు. మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం. వెంటయ్య, ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు. ఎత్తేస్తాను. వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను. చూడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి. ఓ, సంతోషంగా చేస్తాను. డొక్క చించేస్తాం. వాడి వివరాలు ఏంటో చెప్పండి. దట్ ఫెలో రాము, అమ్మా దేవాంతుడండి. ఆ కొండ పక్క పోరంబోక స్థలాలని ఆక్రమించేసుకున్నాడండి. ఇజ్ ఇట్? అవును సార్, అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి. గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి. కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి. తోయించేస్తాం. మేం చేయాల్సింది మేం చేస్తాం, మీరు చేయాల్సింది మీరు చేశారా? ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి. 4 సీమలు తెప్పించాం, 10 తరాలు తీసేసామండి. 2 పరుపులు ఏర్పాటు చేశాం. పరుపులు? పరుపులంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు, కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి. గుడ్ గుడ్, ఐ అండర్స్టాండ్. ఇంతకీ ఏడా బడి, ఏడా రాము? సార్, ఆ కొండ పక్క పాక చూడండి సార్, అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా, తప్పలో రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమేదో దగ్గరుండి చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఇక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. పెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచినపల్లి హిట్లర్. మీరేనా రాము? అవునండి. నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని, వీరు విద్యాశాఖ అధికారి. నమస్తే. నమస్తే. మిస్టర్ రాము, మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని, అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి. మీరేమంటారు? మీరు విన్నవి నిజమేనండి, కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసి వాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే, ఎస్, నేను చేసింది నేరమే. ఈ పసివాళ్ల భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టెడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్. కానీ నువ్వు చట్టం కాదు, ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. రాఘవయ్య దొంగ, ఆ పెద్ద దొంగ. మాకు బడంటే ఏమిటో తెలియదు. మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు. మేమంతా ఒకటేనని చెప్పారు. గూడి వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం, కలిసి భోంచేస్తున్నాం. నీ పెద్దయ్యాక మా మాస్టర్లా ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్తాను.
విన్నారా సార్? ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము. వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము. ఇప్పుడు చెప్పండి సార్, రాము చేస్తున్నది నేరవా? మీరెవరు? మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని, రాఘయ్య గారి అమ్మాయిని. మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా? రాము ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక ఆవేశం. ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము. వాళ్ళిక్కడ ఒక్క ఆలయమే కడదామనుకున్నారు సార్. కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది. మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం. ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ కనిపిస్తారు. సార్, వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీ చేయూతనివ్వండి సార్. తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం. మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలయడానికి వచ్చాం, కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం. ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. ఉన్నారండి. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే, మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలమండి. కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని. విందు లేదు, నా బొంద లేదు, మేము ఇప్పుడే పోతాం. సార్ సీమలు దింపాం, తలల కోసం పరుపులు కూడా. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా మీరు చేయాల్సింది ఉంది. ఓ చేస్తాం తప్పకుండా. చెప్పండి. చీమలు తాగేయండి, తలలు తినేయండి, పరుపులు మేలేసుకుని పడుకోండి. మేము చేయాల్సింది మేము చేస్తాం. చిచి, ఇంత బొద్దెంక మీసం పెట్టుకుని కళ్ళజోడోటి పెట్టుకుని కర్ర మొక్కడు పట్టేసుకుని ఇట్లా రాగమైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగిందేంటి? గెలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంతో అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అందరూ కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు? వెంటయ్య, ఫైర్ లో పెట్రోల్ పోసావు. ఇక భగభగాసులు అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రిక, అయ్యా వెంటనే వెళ్ళి వాళ్ళు లేపేయి, లేదా నువ్వు లేచిపో. కిల్లర్ డై, గో. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా. ఆమె మనసులో ఏముందో, ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. వచ్చింది, ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పోయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. లస్కో పెళ్లి విషయం నా నోటితో ఎట్లా చెప్పేది బావకి? పలక మీద రాసి చూపిస్తాను. బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా? అప్పుడు మురిసిపోయి ఎంతలో మనవాడేస్తాడు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు. అమ్మాయి గారు, అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఏమిటే? నాకు విషయం ఇంగ్లీష్ లో రాయడం మీరు చెప్పాలి. నేను స్నానం చేసి వస్తాను, అంతగా పుస్తకాలు చూస్తూ ఉండు. అత్తగా అమ్మాయి గారు, తొందరగా రండి. లస్కో ఎన్ని పుస్తకాలు! నా మనసుకి మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి, ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం. యాది, ఏమిటే ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా? ఏమిటిది? అమ్మాయి గారు, సంబంధించి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడ్ బై అంటారే. GOODBYE, గుడ్ బై. ఇప్పుడు గుడ్ బై ఎందుకే? తర్వాత చెప్తా గాని
ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు. గుడ్ బై. నిజమే, బావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను. అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది. ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారే. అమ్మాయి గారే. ఒరే రాము నా కొడక, నీ యవ్వ తల్లి చెక్క ఒక్క దెబ్బకి సొచ్చు కొబ్బరికాయ నేలరాలినట్టు నీ తల నేలరాలిపోవాలరా. యాదే నీ యవ్వ, నీకు శుభవార్త చెబుతాను, ఇట్లా రాయే. శుభవార్త ఏంట్రా? ఇవాళ ఈ కత్తికే ఆ రాము గారి తల బలైపోతే. భద్రయ్య, ఏంట్రా ఏంట్రా నువ్వు అనేది? నిజమేనా తల్లి చెక్క? గంగానమ్మ సంబరంలో గుట్టి మేక పీక తెగినట్టు తెగిపోతే ఆ రాము గారి తలకాయ. ఒరే భద్రయ్య, రాముడు చంపుతావా? మన కోసం తన ప్రాణాలిచ్చే రాముడు రా. అట్లాంటి దేవుడిని చంపి పాపం మూట కట్టుకోకరా. ఆడిదేవుడేటే ఊళ్ళో పెద్దోళ్ళ పాలిటి తెయ్యవాడు. ఆయన్ని చూసుకునే కాదు నన్ను ఎంటుకు మక్కని తీసుకునేస్తున్నావు. వాడు చస్తే నువ్వు చచ్చినట్టు నన్నే కట్టుకు తీరుతావు. ఒరే భద్రయ్య, నువ్వు రాముని చంపనని మాటిరా. అవునరా, అందరి కోసం అన్ని వదులుకున్న రాము మహానుభావుడురా. గుడిసెల్లో ఉన్న మనం గొప్పగా బతకాలని తిండి నిద్ర మానేసి తాపత్రయపడే అని చంపడం దారుణంరా. మన పాలిట దేవుణ్ణి మనమే చంపడం తప్పురా, తప్పు. రాము నేను చెయ్యకురా, నీకు చేతులెత్తి మొక్కుతాను. నేను చెయ్యకురా, దేవుడు నేను చెయ్యొద్దురా. నీకు నా మీద మనసుంది, మనవాడాలనుంది, అవునా? అవునే. నేను నీ ఇంటి దాన్ని అవుతాను. నువ్విక రాముని ఏమీ చెయ్యనని ప్రమాణం చేయరా, ప్రమాణం చెయ్యి. అట్టగేనే అట్టగే, నీకంటే ఆడి సావెక్కువ కదే నాకు. బావా, నేను చేసే పనికి నీకు కోపం రావచ్చు, కానీ ముందు ముందు ఈ పని కారణంగా నీ బ్రతుక్కి ఒక అందం ఏర్పడుతుంది. సాక్షిగా మీరిద్దరూ కూడా దంపతులైనారు. కలకాలం పిల్లా బాబలతో హాయిగా జీవించండి. ఏమిటి ఏమిటి నువ్వు చేసిన పని? మేమంతా చచ్చామనుకున్నావా? మాట మాత్రమైనా అమ్మకు కానీ నాకు కానీ చెప్పకుండా ఎందుకు చేసుకున్నావు ఈ పెళ్లి? ముందు చెబితే ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకోవని నాకు తెలుసు బావా. అందుకే నేను చెప్పలేదు. నీకు తెలియదు బావా, భద్రయ్యకి చిన్నప్పటి నుంచి నేనంటే ప్రాణం. అందరికీ వాడు ఎలాంటి వాడైనా నాకు మాత్రం మంచివాడు, మనసిచ్చినవాడు. పైగా నేను వాడిని చేసుకుంటే నేను చెప్పినట్టు వింటానన్నాడు. నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. అందుకే నేను కోరుకున్న వాడిని చేసుకున్నాను. బావా, నువ్వు రావాలని నన్ను దీవించాలని నేను కోరుకున్నాను. వచ్చేసావు. పెద్ద మనసుతో నన్ను దీవించు బావా. అక్షంతలు తీసుకుని పెళ్లి కుమార్తెను దీవించండి.
యాది, కోరి చేసుకుని ఈ పెళ్లి వాళ్ళను సుఖంగా ఉంటే అంతకంటే నాకు కావాల్సిందే ఉంది. చూడు, ఎప్పుడైనా కష్టం ఏమైనా వస్తే ఈ పెళ్లి కబురులాగా చెప్పడం మానేకే. ఈ బావ బతికే ఉన్నాడని గుర్తుంచుకో. చల్లగా నూరేళ్లు హాయిగా బ్రతుకు. నేను కూడా చూడాలి. తప్పండి పెళ్లి చదువుతున్నా. పెళ్లి అయిపోయిందా? అమ్మయ్యా, బ్రతిపోయావు. ఆలస్యం అయితే నీకు కూడా నాకరమే పట్టేది. అవునే, ఆడదానికి మొగుడంటూ ఒకటి తోడు లేకపోతే ఈ లోకంలో ఉన్న మగాళ్ళంతా దానికి అన్యాయం చేయాలని చూస్తారు. ఈ ఊర్లో ఆడదాని విలువ ఎంతో తెలుసా? 5 రూపాయలే. ఏటా దొంగ చూపు? బొమ్మ లాంటి పెళ్ళని పక్కన పెట్టుకుని నాకేసేంట ఆ చూపు నీ కళ్ళు కాకులు పొడవా? నోరు మూసి కవతలు పోతావా లేకపోతే ముండ పౌషం. మగాడివైతే నీ ప్రతాపం నా మీద కాదు, ఆ పెంటయ్య గడి మీద చూపించు. ఇదిగో లచ్చింది, ఇలాంటి పెళ్ళం దొరికింది. ఇకనైనా ఆ లత్తుకోరు పనులు మాని బుద్ధిగా ఉంటే ఆ పోచన తల్లి చల్లగా చూస్తుంది. పెళ్లి రోజు అడిగినోడికి అడిగినట్టు పోసి పారారా నీకెందుకో? దీనికి అంతా డబ్బులు ఎత్తలేరా? ఊరికే వదిలే. రే బెదిరిగా సొక్క వేసుకుంటే సోగ్గా ఉన్నావురా. సొక్క సంగతి నీకెందుకు గానే ముందు సొక్కయ్యరా. ఒరే, ఈ సొక్కని ఇక్కడ ఒక్కేసి ఇంటికాడ సొక్కుంది పోరాదురా. నీ ఎవ్వ తలిసాక నా పిల్లని సొక్క అంటావురా నా కొడక. ఏమిటి, యాది భద్రని పెళ్లి చేసుకుందా? అవునమ్మాయి గారు, ఆ యదవని ఎందుకు చేసుకున్నావు యాది అని అడిగితే, భద్రయ్య అందరి దృష్టిలో చెడ్డవాడైనా నా దృష్టిలో మంచివాడు, నేను చెప్పినట్టు వింటాడు, నా కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడని ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నామ్మాయి గారు. యాది, నువ్వా? అన్నం తిని బావా. కొత్త పెళ్లి కూతురివి, ఇలా వచ్చావేంటి? కొత్త పెళ్లి కూతురునైనా నీకు పాత యాదినే బావా. నీకు తిండి ధ్యాసే ఉండదని నాకు తెలుసు బావా. అందుకే నేను పరాయిదాన్ని అయిపోయినా నీకు ఆకలి అవుతుందని గుర్తొచ్చి అన్నం పెట్టాలని వచ్చాను. యాది, బావా, నీకు నా చేత్తో మొదటి ముద్దు పెట్టలేను. ఇప్పుడే కాదు, ఇక ఎప్పటికీ కూడా నేను పెట్టలేను. తినే బావా, అన్నం తినే. తల్లి శాఖ కట్టుకున్న పెళ్ళం కోసం గూడెం అంతా ఎత్తుకోవాలన్నమాట. చూడు, ఇక నుంచి ఈ ఇంటికి ఆ ఇంటికి తిరిగావంటే కాళ్ళు ఎరగొట్టి పొయ్యిలో వేసి ఇంట్లో కుక్కబెడతా. 5 నిమిషాల్లో వచ్చేయాలా, లేకపోతే నీ అవన్నీ కట్టిన తాడు నేనే తెంచి పారేస్తా. యాది, నువ్వు కష్టపెట్టుకుని మాట చెప్తానే. నీ మాటలకి నేను ఎప్పుడు కష్టపెట్టుకున్నాను చెప్పావా? యాది, ఇవాళ నుంచి నువ్వు ఇక్కడికి రావద్దే. అవును యాది, ఆ భద్రే ఒట్టు మూర్ఖుడు, మంచివాడు కాదు. నువ్వెక్కడున్నా సుఖంగా ఉండాలని నా కోరిక. ఎప్పటికీ రాను. ఊరుకో యాది, ఊరుకో. యాది, నువ్వా? ఏమిటి, కొత్త పెళ్లి కూతురువనా? ఈ మధ్య రావటం మానేసా? ఒకడికి పెళ్ళాన్నైన తర్వాత ఇదివరకులా రాలేను కదా అమ్మాయి గారు. మీతో ఓ మాట చెప్దామని వచ్చాను. ఏమిటిది? అమ్మాయి గారు, బావ 10 మంది గురించి ఆలోచిస్తాడే కాని తన గురించి తాను పట్టించుకోడు. అందరి కష్టాల గురించి తాపత్రయపడతాడే కాని తన తిండి తిప్పల గురించి ఆలోచించడు. నేనుంటే పోరి ఏళ్ళకింత తిండి తినిపించేదాన్ని, కానీ బావుకిప్పుడు నేను లేనుగా. కనుక బావుని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. చచ్చే, ఏమిటి అది? ఊరుకో. చూడు అది, రాము మనకే కాదు అందరికీ కావాల్సిన వాడు. అటువంటి మనిషికి తోడుగా ఉంటాం.
అతని కష్టసుఖాలు చూసుకోవటం ఒక అదృష్టం. ఇక నుంచి రాము బాధ్యతంతా నేనే చూసుకుంటాను. సంతోషం అమ్మాయి గారు, సంతోషం. బావుకి మీరు తోడుగా ఉండాలి. దీపం లాంటి బావుకి ఊపిరి లాంటి చౌరు మీరవ్వాలి. ఆ దీపం అందరి కోసం ఎలగాలి. వెళ్ళొస్తాను అమ్మాయి గారు, వెళ్ళొస్తాను. ఏంటనిలే మళ్ళీ ఎప్పుడొచ్చే ఊళ్ళోకి? ఏంటి అలా చూస్తున్నావు? నీ కళ్ళకి నేను అందంగా కనిపించడం లేదా? నీకేంటే బ్రహ్మాండంగా ఉన్నావు. అయితే ఇంకే ఒక 5 రూపాయలు ఇచ్చేసి ఈ ఆల్టికి నన్ను కొనేసుకో. అయితే ఇదిగో 5 రా. నా కొడక, ఆడదాని విలువ 5 రూపాయలు అనుకున్నావరా? అచ్చే, నిన్ను కన్నది కూడా ఆడదేరా, దాని విలువ కూడా 5 రూపాయలేనా? ఆడదాన్ని చెయ్యట్టుకోవడం కాదురా. నువ్వు అసలైన మొగాడివైతే ఆ పెంటయ్య గాడి పని పట్టు, లేదా ఆడదానిలో చేతులు గాజులు తొడుకో. గాడిద మళ్ళీ నాకు కనిపించే చంపేస్తాను వేదవనాయన. చూడు బాబు, ఈ ఊర్లో బడెట్టి నలుగురికి బుద్ధి చెప్పి ఈ ఊరిని ఉద్ధరిద్దామని వచ్చావటగా. కానీ ఒక విషయం, ఈ ఊరు మారాలంటే ముందు ఆ పెంటయ్య రాఘవయ్య లాంటి పెద్ద బుద్ధి చెప్పు, అప్పుడే ఈ ఊరు బాగుపడుతుంది. మాస్టారు, ఎవరా అమ్మాయి? మతిలేందా? మతిలేంది కాదు బాబు, మనుషులంతా కలిసి దాన్ని అలా తయారు చేశారు. అంటే అది గూడెంలో ఉన్న ముసలయ్య కూతురు. ఒకప్పుడు ఎంతో ఆనందంగా జీవితం గురించి ఎన్నో కలలు కంటూ ఉండే అమాయకమైన కన్నెపిల్ల. రే ముసలయ్య, అయ్యా ఏం మొహమాట పడకు, పూర్తిగా తాగి. ప్రభువులు బాబు, తమరంతా అభిమానంగా పిలిచిస్తున్నారు. చుక్క కూడా మేలకుండా తాగేస్తాను బాబు. రే ముసలయ్య, అయ్యా రేపు మన ఊరికి పెద్ద ఆఫీసర్ గారు వస్తున్నారు. ఆయన మంచి చెడ్డ చూడడానికి, అదే మంచం వేసి ఇల్లు తుడిసి కాస్త అన్నం పెట్టడానికి నీ కూతురు గాలో నీలో ఉంది కదా, దాన్ని ఒకసారి పంపు. అట్టాగే బాబు. ఆ విధంగా పెంటయ్య ముసలయ్య బలహీనతను ఉపయోగించుకుని అతని కూతురైన నీళ్లు బతుకుని నాశనం చేశాడు. నిజం తెలుసుకున్న ముసలయ్య గుండె పగిల్చొచ్చాడు. కొంతకాలం పక్క ఊళ్ళోని వాళ్ళ అత్తమ్మ దగ్గరే ఉండి ఈ మధ్య వచ్చింది. పెంట ఎంత దారుణంగా ప్రవర్తిస్తుంటే అడ్డుకోవడానికి ఎదిరించడానికి ఎవరో ఎందుకు సిద్ధపడడం లేదు? ఆ భూమి అమ్మి నా కూతురు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను బాబు. అది కాస్త లాక్కుంటే దాని పెళ్లి జరగదు, దాని బతుకు అన్యాయం అయిపోద్ది బాబు. అవునరా, కన్న తండ్రివి, నువ్వు ఆలోచించాలి. నీ కూతురు పెళ్లి విషయం బొటకనేలు ఉంది కదా అని నొక్కేసి అప్పట్టుకుపోయావు. ఆ అప్పు సంగతి నేను మర్చిపోయి నీ కూతురు పెళ్లికి వచ్చి అత్యంతలు చల్లమంటావా? ఏటీడు రాఘవయ్య బాబు, తమరు దేవుళ్ళు అటోరు, తమరైనా చెప్పండి బాబు న్యాయం. ఓరు పిచ్చోడా, దేవుడు కూడా పద్ధతి ఉందిరా. మేకని కుక్కని పుల్ని కోడిని పుట్టించినట్టు దేవుడు 2 జాతులు పుట్టించాడు, ఉన్నోడని లేనోడని. మేక చచ్చే వరకు మేకలాగే ఉండాలి, కోడి చచ్చే వరకు కోడిలాగే ఉండాలి, లేనోడు చచ్చే వరకు లేనోడిలాగే ఉండాలి. అది ధర్మం, దేవుడు పెట్టి న్యాయం. మనం ఏం చేయలేం, ఈ జన్మకి ఇంతే అనుకోవాలి. ఏమిటే అంచేత ఆ 2 గుంటల భూమిని మన పెంటకి రాసేయి. కారణం కాగితాలు సిద్ధం చేయవయ్యా. బాబు గారు, ఊరికే బాధపడిపోకరా. దేవుడి న్యాయం ప్రకారం వచ్చే జనంలో నువ్వు గొప్పడు కావచ్చు, నేనేమి లేనోడు కావచ్చు. ఇదిగో ఆడు వచ్చి జనంలో కోడిగా పుట్టొచ్చు, మన కారణం గారు కుక్కలా పుట్టొచ్చు. ఇప్పుడు ఎప్పుడు అప్పు అప్పు అని తిరిగే మన ఏరయ్య గారు కూడా అప్పునిచ్చే షావుకారుగా పుట్టొచ్చు, నేను ఆడి దగ్గరికి అప్పుకెళ్లే బికారు నా కొడుకుగా పుట్టొచ్చు. ఎవరికి తెలుసు? బాబు పెంటయ్య బాబు, వచ్చే జనంలో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు వడ్డీ లేకుండా ఇస్తాను. ఒక 50 రూపాయలు బాబు. పరాస్కాలకి టైం కాదు. కన్నగారు కాగితాలు. రాము, ఆ కాగితాలు ఎందుకు లాక్కున్నావు? ఇవి కాగితాలు కాదు పెంటయ్య, పేదవాళ్ళ జీవితాలు తగలబెట్టడానికి నువ్వు తయారు చేసిన కాగడాలు, చదువురాని అమాయకులను అన్యాయం చేయడానికి నువ్వు వెళ్ళిన అబద్ధాలు. ఇవి ఉండడానికి వీల్లేదు. ఒరే రామో, ఏమిట్రా నీ పొగరు? చాలా కాలంగా గమనిస్తున్నాను. ఎప్పటికప్పుడు పోనీ కదా అని ఊరుకుంటూ ఉంటే రాను రాను రెచ్చిపోతున్నావు. ఈ హిట్లర్ రాఘవయ్య తీర్పును కాదని దౌర్జన్యంగా నా కళ్ళ ముందే కాగితాలు చింపుతావా? ఒరే ఎత్తేస్తా ఎత్తేస్తా, భస్మాసురావు తరం ఎత్తి. పూడి చేయడానికి దౌర్జన్యం నాది కాదు రాఘవయ్య,
ఇచ్చిన అప్పులకి వడ్డీలుగా పేదవాళ్ళ ఆస్తుల్ని ఆడవాళ్ళ జీవితాల్ని దోచుకుని వాళ్ళ కష్టాలు కన్నీళ్లు మిగిల్చే ఈ పెంట ఇది దౌర్జన్యం. ఆ పెంటైను సమర్థిస్తూ తప్పుడు తీర్పులు ఇచ్చే నీతి దౌర్జన్యం. అదండి. ఒరే పెంటయ్య, మీరు చేసిన పాపాలు పండే రోజు వచ్చిందిరా. 5 రూపాయలకు ఆడదాని కొనే మీ బతుకులు త్వరలో తెల్లారిపోతాయిరా. ఒరే, మీలాంటి మాయదారి మనుషులు పని పట్టడానికే ఇన్నాళ్ళకి సరైన మొగాడొచ్చాడు. దేవుళ్ళలాంటి మా రాముడు మీ అందరి పని పడతాడు. అప్పుడు మిమ్మల్ని రక్షించేవాడు ఉండడు, మీ మీద జాలి చూపించేవాడు ఉండడు. ఏమిటయ్యా పెంటయ్య, నాలాంటి పెద్ద మనిషి ముందు నీ పరువు తీసేసి వెళ్ళిపోయింది. ఆ గొడవ వదిలేసేవయ్యా. అసలు నీ అంత పెద్దవాడిని వెంట్రుకు మొక్క కంటే హీనంగా తీసి పారేశాడా రాముగారు. అందుకు నేను ఎక్కువ బాధపడుతున్నా. స్టాప్ ఇట్ పెంటయ్య, స్టాప్ దట్ నాన్ సెన్స్. ఈ రాఘవయ్య కోపం వచ్చిందంటే వాళ్ళ గుడిసెల్ని నేలమట్టం చేసేస్తాడు. అవును బాబు, రాఘవయ్య గారు ఆడంటూ భద్రయ్య గారు వచ్చి గూడెల్లో అందరికీ చెప్పాడు. వారం రోజులుగా నేల పని కట్టకపోతే అందరు గుడిసెలు పీకించేస్తాడంట. చూసావా రాము, వీళ్ళు ఎంత దారుణాన్ని కుడిగట్టారు. బాబు, రేపు నుంచి మేమంతా ఎక్కడ ఉండాలి, ఎలా బతకాలి బాబు? మీరేం కంగారు పడకండి. వాళ్ళ ఆట ఎలా కట్టించాలో నాకు తెలుసు. కనిపించుట లేదు. జంబులింగం అని పేరు గల మా నియోజకవర్గం ఎమ్మెల్యే మాకు కనిపించుట లేదు. గత ఎన్నికల ముందు ఓట్ల సమయంలో కనిపించిన వీరు ఎమ్మెల్యేగా ఎన్నికైన క్షణం నుంచి మా ఊరి ప్రజలకు కనిపించుట లేదు. నాయనా ఎమ్మెల్యే, నువ్వు కనిపించక మేమంతా ఎంతో బెంగ చెందుతున్నాము. నిన్నేమీ కోప్పడమని హామీ ఇస్తున్నాము కనుక వెంటనే వచ్చి కనిపించవలసింది. ఇట్లు దాచినపల్లి గ్రామ ప్రజలు. ఏమయ్యా రాఘవయ్య, అయ్యా, ఊరికి సర్పంచివి, జరి అంచు పంచి కట్టుకున్న పెద్ద మనిషివి. నేను నీ కనిపించట్లేదు? కళ్ళు కూడా పెట్టుకున్నావు. కనిపిస్తున్నానా లేదా? తమరు కనిపించకపోవడం ఏమిటండి? ముస్తాబైన ముసిలి గంగిరెద్దులాగా దర్జాగా కనిపిస్తున్నారండి. కనిపిస్తున్నాను కదా. ఏమయ్యా నాకు ఈవేళ ఏంటి? నాకు ఈవేళ వారానికి ఒకసారైనా కలలో కళ్ళజోడు పెట్టుకున్న చిన్న వినాయకుడిలా కనిపిస్తారు. మరైతే ఎమ్మెల్యే జంబులింగం కనిపించడం లేదని ఈ పేపర్లో ప్రకటన ఇచ్చింది ఎవరు? మీ ఇద్దరికి తెలియకుండా ఈ ప్రకటన జరగదు 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 జరగదు. చెప్పండి చెప్పండి చెప్పండి. జరగదు. ఈ పని చేసింది ఆ రాముగాడేనండి, సందేహం లేదు. ఎవడా రాము? ఉన్నాళ్ళండి గూడెంలో రౌడీ వెధవ ప్రజలందరినీ నానా ఇబ్బంది పెడుతున్నాడు. మాలాంటి పెద్ద మనుషులను అవమానపరుస్తున్నాడు. ఇది పేపర్లో వేసి తమను కూడా అవమానపరిచాడు. ఎవడా రౌడీ వెధవ? రౌడీలకి రౌడీని, గూండాలకి గుంటాని, బందిపోట్లకు బందిపోట్ని. పక్కలేదా? మీరు వెళ్ళి తేల్చుకురండి. మేము ఇక్కడ మేమే తెలుసుకుంటాం. అయితే ఏమిటిది? ఎవరు కనిపించట్లేదే? ఎక్కడ నా ప్రజలు? ఎక్కడా? నేను కనిపించడం లేదని పేపర్లో వేసి నన్ను అల్లరి పెట్టారు. నేను వచ్చి కనబడితే నాకెవరూ కనిపించడం లేదు. ఎవరా రాము? రాము అనేవాడు ఎక్కడ? ఎక్కడున్నాడు వాడు? స్వాగతం. ప్రజాప్రతినిధులకు సుస్వాగతం. ఎవరు నువ్వు? మీరు మర్చిపోయిన ఈ గ్రామంలో బతికే ఒక మనిషిని, ఈ గూడుపు వాడిని. పేరు రాము. నువ్వేనా నేను కనిపించట్లేదని పేపర్లో వేసింది? మరి ఇప్పుడు నేను కనిపించడానికి వచ్చాను. ఎవరు కనిపించలే? ఎందుకు కనిపించాలి? మిమ్మల్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్న ప్రజల మంచి చెడ్డ మీకు కనిపించలేదు. వాళ్ళ కష్ట సుఖాలు మీకు కనిపించలేదు. అలాంటప్పుడు వాళ్ళెందుకు మీకు కనిపించాలి? కూడు గుడ్డ లేకుండా పశువుల కన్నా హీనంగా వాళ్ళు బ్రతకడం మీకు కనిపించలేదు. వాళ్ళెందుకు మీకు కనిపించాలి? దీనంగా హీనంగా చావలేక బ్రతకలేక వాళ్ళు పడే అగచాట్లు మీకు కనిపించలేదు. వాళ్ళెందుకు మీకు కనిపించాలి? మీరు ఉద్ధరిస్తారని కనిపించాలా? మీరు ఉపకారం చేస్తారని కనిపించాలా? చెప్పండి చెప్పండి ప్రజాప్రతినిధి గారు. ఏ పూట గంజి తాగుతున్నారో, ఏ పూట ఆకలితో మగ్గుతున్నారో తెలియకుండా తమ జీవితాన్ని, తమ పేదరికాన్ని 4 తాటాకుల కింద దాచుకున్న అమాయకులు వీళ్ళని వీధి పాలు చేయాలని ఈ ఊరి పెద్దలు కుట్ర చేస్తున్నారు. మా గూడును మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధితో చెప్పుకునే అవకాశమే మాకు లేదు. మా పట్ల మీ బాధ్యతని గుర్తు చేయాలని నేనే ఆ ప్రకటన వేయించాను, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. రాముకే 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 ఆగండి ఆగండి బాబు. శభాష్ రాము శభాష్. ఇప్పుడు నీలాంటి యువకులనయ్యా దేశానికి కావాల్సింది. తోటి వాళ్ళ కోసం తాపత్రయపడే నీ బోటి వాళ్ళని చూసి నా బోటి నాయకులు సిగ్గుపడాలయ్యా. నా మీద నాకే చిచ్చి చిచ్చి చిచ్చ అసహ్యం వేస్తుందయ్యా. 1,00,000 పనుల్లో మీ సమస్యలు పట్టించుకోలేకపోయాను. ఇప్పుడు లెంపలేసుకుంటున్నాను. చిన్నవాడు అయినా నాకు పెద్ద బుద్ధి చెప్పావు.
ఇక నిజాలు నేను కూడా నీట్ అయిపోయానయ్యా. నీ బావులు నా బావులు ఒకటే. చూడు తాత, ఇక నుంచి నీకే కష్టం వచ్చినా కాకితో గౌరవించు. దాని రెక్కలు పట్టుకుని నేను వచ్చేస్తాను. చెల్లెమ్మా, ఇక నీ కుటుంబ సమస్యలు ఏమున్నా నాతో చెప్పుకో. నేను నీ తోట పుట్టినవాడిని అనుకో. రేయ్ బుద్ధిగా, నేను రా మీ తాతనే. రేయ్ ఇదిగా, నేనా హైదరాబాద్ వెళ్ళే నీకు బిస్కెట్ పంపిస్తానా? బాగా చదువుకో. చదువుకు నా ఎంత వాడు వాళ్ళు. చూడవే రాము, నేను కూడా ఒక గుడి చేసుకుని మీ మధ్యలో ఉందాం అనుకుంటున్నానయ్యా. ఇదేంటండి బాబు, ఉన్న గుడిసెలే పీకించేస్తామన్నారు సర్పంచ్ గారు. సర్పంచ్ లేదు గర్పంచ్ లేదు, నేను హామీ ఇస్తున్నాను. ఇవి మన గుడిసెలు. వీటిని దేవుడు కూడా పీకలేడు, ఎవడూ పీకించలేడు. ఈ గుడిసెలు మనకు శాశ్వతం, పెర్మనెంట్. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ ఎమ్మెల్యే గారు. కృతజ్ఞతలు నాకెందుకయ్యా, మనం అంతా కలిసి దేశమాతకి చెప్తే బాగుంటుంది. భారత్ మాతకి, భారత్ మాతకి. చికెన్ కమ్మగాను, లేతగాను, రుచిగాను గొప్పగా తయారు చేశారయ్యా. మా ఎయిర్పోర్ట్లు ఎప్పుడు అలాగే ఉంటాయండి. ఎటు వచ్చి మీరు చేసిన పని ఏం బాగుండలేదు. ఏంటిది? మూడుల్లో మీరు చేసిన రాజకీయానికి ఇక్కడ మాకు కడుపు వచ్చింది. అవును లింగం గారు, వాళ్ళ గడ్డెట్టి వాళ్ళ రోగం కుదురుస్తారనుకుంటే ఆ తరఫు మాట్లాడి మాకు గడ్డెట్టారు, భూములని వాళ్ళకి నైవేద్యం పెట్టారు. బచ్చాలు మీకేం తెలుసా రాజకీయాలు? తెలుసుంటే ఏ ఎమ్మెల్యే ఏ మంత్రో అయి ఉండేవారు. ఎలక్షన్లు వస్తున్నాయా? ఎలక్షన్లు వాడు వెనకాల ఎంతమంది జనం ఉన్నారు? జనం అంటే మనుషులు. అదే 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 మనుషులు కాదు, ఓట్లు. ఎలక్షన్ ముందు వాళ్ళని నెత్తిని ఎక్కించుకోవాలి, తర్వాత ఏ పేడలోనో బాడలోనో పాయసులు పారేయాలి. అది రాజకీయం. ఇదిగో ఒక్క ముక్క చెప్తున్నాను, ఓట్ల నాడు నాట్ల నాడు వాళ్ళని సంకనెత్తుకోవాలి, కోతల నాడు కోసాతలు పారేయాలి. అది రాజకీయం అంటే. బాబోయ్, ఆ తలపాగా కింద ఎంత గొప్ప తలకాయ ఉంది, ఎన్ని ఐడియాలు. ఇక చచ్చిదాకా మీరే మా ఎమ్మెల్యే. డోకాలేదు. నిజంగా ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తలుపులు 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 ఇంకా భోజనం తీసుకోలేదంటే. చూడండి ఎక్కడ ఉన్నాడు. ఒరే తలుపులు. చూడు వెంటయ్య, ఎన్నాళ్ళలో సర్పంచ్ రాఘవయ్య కూడా తిరుగుతావు, మొత్తం దోచేస్తున్నాడు. ఆ తినేదేదో నువ్వే తినొచ్చుగా. బాగుంది, పరిస్థితులు అనుకూలించాలి కదండి. ఏమిటా అనుకూలించేది? నీకు డబ్బుంది, ఓ చరిత్ర ఉంది. ఈసారి సర్పంచ్ గా నువ్వు నిలబడు, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏదో ఉపదేశం ఏం చేస్తున్నారు. లేదు, హైదరాబాద్ లో కోడుకో అదో టైప్ గా చేస్తారట్టుగా. సోడా అయిపోయి ఈ పత్రిక ఎక్కడున్నాడు? చూడు చూడు చూడు, పత్రిక కొట్టలేవయ్యా సన్నాసి. ఇలా రా, ఇలా రా. చూడు రాఘవయ్య, ఈ పెంటైన పక్కన పెట్టుకుని నువ్వు ఎలా బతుకుతున్నావయ్యా? నువ్వు అలా వెళ్ళేవో లేదో నీ మీద 100 చెప్పడం మొదలెట్టాడు. నువ్వు వచ్చావు, కోడి కూర పీత పులుసు కింద మార్చేశాడు. అమ్మ పెంటయ్యా. ఇదిగో వాడు వాటం చూస్తుంటే నీ మీద పోటీగా నిలబడేట్టున్నాడు. నువ్వు ఇంకొకరికి అవకాశం ఇవ్వక నువ్వే నిలబడు. ఓయ్, నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటది. ఏంటి ఎమ్మెల్యే గారు ఏమైనా సలహా ఇస్తున్నారా? నీకు కోడికూర వండని చెప్పారు కదా, నాకు ఢిల్లీ కోడికూర వండడం ఎలాగో చెప్పారు. అవునయ్యా, సోడాల కోసం వెళ్ళా. ఏవయ్యా సోడాలు? ఎంతసేపు ఒక విమర్శించడమే పనిగా పెట్టుకోకు, వస్తాయి. ఏ నీ భోజనాలు వచ్చాయా? వస్తాయి వస్తాయి, ఏవి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి. ఏమిటి రాము నువ్వు అనేది? నేనండం కాదు మాస్టర్, అందరి అభిప్రాయం చెప్తున్నాను. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఎవరు సర్పంచ్ గా నిలబడాలి. నిజమే మాస్టారు, మీలాంటి వారు ఆ పదవిలో నిలబడితే ఆ పదవికి గౌరవం ఏర్పడుతుంది, మన ఊరికి ఉపకారం జరుగుతుంది. మా అందరి బతుకులు కూడా బాగుపడతాయని నమ్మకం ఉంది పంతులు గారు. అవును బాబు, మీరింత అభిమానంతో అడుగుతుంటే కాదనగలనా? ఈ ఎలక్షన్ లో నేను నిలబడటం వల్ల ఈ ఊరికి మంచి జరుగుతుంది అనుకుంటే అలాగే. కానీ శంకర్ మాస్టర్ కి ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది? నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోజిషన్ వచ్చేస్తున్నావు అన్నమాట. ఎత్తేస్తా ఎత్తేస్తా, ఎన్ని కాసులు అవుతారో నిన్ను అమాంతం మింగేస్తాను, జాగ్రత్త. ఎత్తై నువ్వు ఒక్కడవే ఎత్తగలనుకుంటున్నావేమో, నేను ఎత్తగలను. అవతారం ఏమెత్తుతావయ్యా అవతారం? ఏమెత్తుతానా? జనం 10 మందిని సెంటర్లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గాడు ఇట్లర్ గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో, ఓట్లేయడం కాదు, కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి. కూడా చూద్దాం. చెప్పు వెళ్ళి, నా కూతుర్ని ఒకసారి కాదు 100 సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు, నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు. చూడు, తమకు వేయం చెప్పు, పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు. అలాగే అలాగే చెప్తాను. ఇదిగో ఈ కొంపకి రావడం ఇదే ఆఖరిసారి. పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకోగా. పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయ్యా, నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు. నాకు తెలుసు, నీకన్నా నాకు మంచి పేరే ఉంది. రాము, కాసేపట్లో వంట అయిపోతుంది, నువ్వు భోంచేసే వెళ్ళు.
ఈ పనులన్నీ నేను ఎత్తినేసుకుని ఎందుకు శ్రమ పడ్డాం? ఇందులో శ్రమే ఉంది రాము. ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావు అంటే మీ నాన్నగారు ఏమంటారు? ఏమంటాను బాబు, నా కూతురుని చూసి గర్వపడిపోతున్నానంటాను. ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానంటాను. రాఘయ్య గారు, రాము, కులం మతం ఆస్తి అంతస్తు అనే పొరలు కంపి బ్లైండ్ విధవన్ అయిపోయినాయా. చిచి, నన్ను చూస్తే నాకే అసహ్యం వేస్తుందయ్యా. చూడు, ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను. బాబు, నా కూతురు నేను ఇంటి పని పాచి పని అన్నీ చేసేస్తాం. ఇవి అయిపోయాక నీ బట్టలు ఉతికేస్తాను, తర్వాత అంట్లు తోవేస్తాను, తర్వాత నువ్వు ఏం చెప్తే చేసేస్తానయ్యా. అంతే కదా రాము, నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను. నాన్న, మీరు చెప్పేది? అవునమ్మా, ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు. అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. పెంటయ్య, బోర్డులు బాగా రాయించవయ్యా, కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు. ఓట్లు ఎలా రాబట్టుకోవాలో మాకు తెలిసినావా? నీకంటే నాకు బాగా తెలుసులేవా. చూడు, అసలు ఓట్లన్నీ గూడెల్లో ఉన్నాయి, గూడెం ఓట్లు ఈ హిట్లర్ రాఘవయ్య పాకెట్ లో ఉన్నాయి. ఎలాగో? ఎలాగా? ఆ రాము నాకు కాబోయే 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 అల్లుడు. అల్లుడా? అవును, ఇప్పుడు నేను మామావతారం ఎత్తుతాను. నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి. నాకే ఓట్లు వేయమంటాడు, వాడు తప్పకుండా వేస్తారు. సో మనం సర్పంచం అవుతాం. కనుక బోర్డులకి రంగులకి బఠాణీలకి వేరుశనక్కాయలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు. ఏం చేసుకోకు. కమాన్ టెల్ మీ. నువ్విప్పుడు తెలలేవు. అమ్మ రాఘవయ్య, ఇలా చూపిస్తున్నావా నీ హిట్లర్ రాజకీయం? సరే, మామ అవతారం ఎత్తావు కదూ, ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టేయాలో నాకు తెలుసు. ఈ రోజు నేను మీకు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకర మాస్టర్ని గెలిపించాలి. రాము, ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకుని నమ్మాం. అందరినీ ఉద్ధరిస్తావంటే నిజం అనుకున్నాం. మా కోసం నువ్వేం చేయలేవని అర్థమైపోయింది. ఎందుకు అంటున్నారు? ఏ కారణంగా మీరు ఇలా మాట్లాడుతున్నారు? సొమ్ములో ఉన్న పెద్దింటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు. ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు అని తెలుసు. లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు గాని గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు. నువ్వు గొప్పింటోళ్ళు కల్లడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే. నోరు ముయ్యంటా కుళ్ళు మోసపరిచిన వాళ్ళారా. బావా, నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు. మహాలక్ష్మి లాంటి అమ్మాయి గారిని చేసుకో. నువ్వు వీళ్ళ మాటలు వినకు. నువ్వు ఉండి అది వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పని. ఏంటో వాళ్ళు చెప్పేది గాడిద గుడ్డు. తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు. చాలే, ఇంకా వీళ్ళ మాట విని నువ్వు అన్యాయం అయిపోవడానికి నేను ఒప్పుకోను. అది నువ్వు పెళ్ళైన దానివి, పరాయివాడి భార్యవి. 10 మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు, బాగుండదు. బావా, వెళ్ళిపోయాది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్పండి, మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి. ఏంటుంది? నువ్వు మానవాడివి మావాడివి అయితే ఆ పెద్దంటి పిల్ల కాక మనలో కూడా చేసుకోవచ్చుగా. తోటోళ్ళ కోసం తాపత్రయపడేవాడివి, నీ తోటోళ్ళలోనే ఒకదాన్ని కట్టుకో, అప్పుడు నేను మేము నమ్ముతాం. చదువుకున్నోడివి ఇక్కడే ఎవరినన్నా చేసుకుని ఉద్ధరించొచ్చుగా. అందరికీ బతుకునివ్వాలనుకున్నోడి మన గూడెలోనే ఎవరినో ఒకరిని చేసుకుని బతుకివచ్చుగా బాబు. అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా? లేదు. అయితే నేను నీలమ్మను పెళ్లి చేసుకుంటాను. రావుడితో మధ్యమైందా? బాబు, నన్ను పెళ్లి చేసుకోవడం ఏంటి బాబు? వద్దు బాబు, వద్దు. నేను పూజకు పనికొచ్చే పువ్వుని కాదు. నాలాంటి దౌర్భాగ్యురాలు నువ్వు చేసుకోవడం ఏంటి బాబు? వద్దు.
నీలి, నా మీద గౌరవం, ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు. ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవత నిర్ణయించింది. ఏడవే, ఇంకా ఏడు, బాగా ఏడు. కానీ ఏడవలసింది వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదని కాదే, నీ బాబు నలుగురిలో అవమానించాడని ఏడు. నీ కోసం మానం, మర్యాద, ఉచ్చ నీచ మర్చిపోయి వాడి గుడిసెకెళ్ళాను. చీపురు కట్టతో ఇల్లంతా తుడిచాను. చేతులు కట్టుకుని నా కూతుర్ని పెళ్లి చేసుకోరా అని బతిమాలేను. ప్రేమించిన నిన్ను, తల వంచి నన్ను మర్చిపోయి పెత్తని చెప్పుతో కొట్టినట్టు ఆ చెడిపోయిన దాన్ని కట్టుకుంటాడా రాస్కెల్. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మళ్ళీ వాడి గురించి ఇంట్లో తలపెట్టినా, ఆ పాడుబడిలో అడుగు పెట్టినా మీ ఇద్దరిని తుపాకీతో కాల్చి పారేస్తాను, జాగ్రత్త. పాపలు, మీరు క్లాస్కి వెళ్ళకుండా ఎక్కడ ఉండిపోయారే? లక్ష్మి టీచర్ రాలేదు మాస్టారు. రాలేదా? ఏ? మీరు పాడైపోయారంట కదండి, పెళ్లి చేసుకొని చెడిపోయారంట కదండి. లక్ష్మి టీచర్ ఇంకెప్పుడు మన బడికి రానన్నారు మాస్టారు. లక్ష్మి, లక్ష్మి, నీతో ఒకసారి మాట్లాడాలి. పదరాము, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. లక్ష్మి, స్కూల్కి రాలేదే? ఇంత జరిగిన తర్వాత నేను వస్తానని ఎలా అనుకున్నావు? నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నదని ఒక్కదానివే కనుక తప్పకుండా వస్తాం అనుకున్నాను. ఎంత అర్థం చేసుకున్నా నేను ఒక ఆడదాన్నేగా. కానీ నా లక్ష్మి అందరి ఆడవాళ్ళ లాంటిది కాదు. నా ఆశయాలు, ఆదర్శాల్లో భాగం పంచుకున్న ఆడది. లక్ష్మి, మన జీవితాల్లో ప్రేమ, పెళ్లి కంటే పవిత్రమైన ఒక లక్ష్యం ఉంది. మర్చిపోయావా? గుర్తుంది కనుక పిలవగానే వచ్చాను. కానీ నేను బాధపడేది నా కోసం కాదు, నీ కోసం. లక్ష్మి, అవును రాము, నువ్వు నన్ను చేసుకోకపోవడం వల్ల నేను దురదృష్టవంతురాన్ని. కానీ నీళ్ళని చేసుకొని నువ్వెందుకు దురదృష్టవంతురయ్యా? నువ్వు పెళ్లి చేసుకోవటానికి ఆ చెడిపోయింది దొరికిందా? లక్ష్మి, నీలి చెడిపోయింది కాదు, దుర్మార్గుల స్వార్థానికి బలైపోయిన అమాయకురాలు. నిజమే రాము, దానికి జాలి చూపించచ్చు గాని నీ బ్రతుకు నాశనం చేసుకోవాలా? జాలి చూపించడం ఎవరైనా చేస్తారు, కానీ నేను ఆమెకు బ్రతుకునిచ్చాను. లక్ష్మి, మొదటి నుంచి నా పద్ధతి నీకు తెలుసుగా. ఏదైనా చెప్పడం కాదు, చేసి చూపించడమేనని. రాము, నువ్వు ఒక యోగిలాగా, ఒక మహానుభావులాగా, కానీ నేను ఇంకా మామూలు మనిషిని. అందుకే ఎంత కాదనుకున్నా నీ దాన్ని కాలేకపోయాననే బాధ నాకు తప్పదు రాము. లక్ష్మి, కోరుకున్న మనిషిని పెళ్లి చేసుకుని జీవితాన్ని సుఖంగా గడప విషయం కాదు. చాలా మంది చేస్తున్నారు, కానీ ఎన్నో బ్రతుకులు సుఖంగా, సంతోషంగా సాగిపోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నంలో మన ఆనందాల్ని, కలల్ని కొంతవరకు వదులుకోవాలి లక్ష్మి. రాము, అవును లక్ష్మి, నువ్వు యథాప్రకారం స్కూల్కి రావాలి, పిల్లలకు పాఠాలు చెప్పాలి. నా ఆశయ సాధనలో ఇంతకు ముందులాగే కలిసిమెలిసి కృషి చేస్తానని నాకు మాటివి లక్ష్మి. నీ మాట కాదనే శక్తి ఈ జన్మకు నాకు లేదు రాము. నీలి, బాబు, ఉదయం నుంచి నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నాను, కానీ సందేహిస్తావెందుకు? ఏమిటో చెప్పు. బాబు,
నువ్వు ఈ ఊరికి వచ్చాక చేసే మంచి పనులు చూసి ఎంతో సంతోషించాను. ఇంతకాలానికి ఈ ఊరికి ఉపకారం చేసేవాడు వచ్చాడని సంబరపడిపోయాను. కానీ ఇవాళ ఆ బుద్ధి లేని వాళ్ళు ఏదో అన్నారని నువ్వు నా మెళ్ళ తాళి కట్టడం నేను మెచ్చలేను బాబు. నీలి, అవును బాబు, నన్ను చూసి నవ్వే నలుగురు ఇక నిన్ను చూసి కూడా నవ్వుతారు. ఒక మంచి ఆశయం కోసం బ్రతుకుతున్న నీకు నా కారణంగా చెడ్డ పేరు రావడం నాకు ఇష్టం లేదు బాబు. పోయిందాను నా దిక్మాల బ్రతకేదో నన్ను బ్రతకనివ్వండి బాబు, నన్ను వెళ్ళిపోనివ్వండి బాబు. నీలి, ఓ విషయం చెప్పరా? నీకు నువ్వుగా తప్పు చేస్తే నువ్వు చెడిపోయిందని అవుతావు. నిన్ను బలవంతంగా పాడు చేసినప్పుడు నువ్వు చెడిపోయిందని ఎలా అవుతావు? అందులో నీ తప్పేమీ లేదు. నువ్వు శిక్షింపడకూడదు. అవును నీలి, ఒక దుర్మార్గుడు దేవుడి విగ్రహాన్ని బురదపాలు చేశాడనుకో, అంత మాత్రాన దాని విలువ పోదు, మహిమ తగ్గదు. మళ్ళీ దాన్ని మందిరంలో పెట్టుకుంటాం, పూజిస్తాం. ఒక బొమ్మ విషయంలోనే అందుకు ఒప్పుకున్నప్పుడు మనిషి విషయంలో అలా ఒప్పుకోకపోవడం తప్పే కాదు, పాపం కూడా. అవును నీలి, నా దృష్టిలో నువ్వు ఏ పాపం అంటని పవిత్రమైన మనిషివి. వెంటయ్య గారికి మీ ఓటు, వెంటయ్య గారికి, వెంటయ్య గారికి రాజగుర్తిగే మీ ఓటు, రాజగుర్తిగే మీ ఓటు, వెంటయ్య గారికి మీ ఓటు, వెంటయ్య గారికి. మందు పోయించి మనుషుల చేత అర్పించినంత మాత్రం ఎలక్షన్ లో గెలవు. ఇది రాజకీయం. మాకు తెలుసులేవో రాజకీయం. ట్రాక్టర్ ఎక్కించి జయగొట్టించినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు, వాళ్ళంత ఎదవలు కాదు. నీ సంగతి నీ యదవ బతుకు వీళ్ళందరికీ తెలుసు. నీ బతుకు కీళ్లే కాదు, నీ గొడ్లే వెనక్కి తిరిగి నిన్ను పొడిచేస్తాయి. ఆగు, ఎదవ మాటలు మాట్లాడుకో. నువ్వెంత చండాల మనిషివో ఈ జనానికి నేను చెప్పేశానంటే ముఖం మీద ఉమ్మేయడం కాదు, కిందకి లాగేసి కుమ్మేస్తారు. నీ పేరులోనే పుట్టడు పెంటెట్టుకున్నావు. కుమ్మడానికి కూడా నీ పెజానిక నీ మీదకి రారయ్యా. అదే నీ బతుకు యాదవ్. నాకు తెలుసులేవా ఈ గ్రామ ప్రజానీకం గురించి. వాళ్ళు పుట్టినప్పటి నుంచి నా ఉప్పు, నా చింతపండు, నా ఉల్లిపాయ, నా బియ్యం, నా నూనెతో వాళ్ళు పెరిగి వాళ్ళ రక్తంలో విశ్వాసం జీర్ణించుకుపోయింది. నన్ను బాగా చేయరు. నువ్వు పెట్టింది వాళ్ళకి చింతపండు ఉప్పు అయితే విశ్వాసం ఉండేది, కానీ నువ్వు వాళ్ళకి గడ్డెట్టావు, వాళ్ళ రక్తం తాగేశావు. ఇంకెలా ఉంటుంది విశ్వాసం? 2 రోజులు ఆగితే ఎలక్షన్ అయిపోద్ది, మర్నాడు పెట్లు ఇప్పుతారు, అప్పుడు తెలిసిపోద్ది ఎవరు సత్తా ఏంటో, ఎవరు వెనకాల ఎంత ప్రజానీకం ఉందో. నీ ప్రజానీకం ఎర్రి గొర్రెల్లాగా ఓట్లేస్తే నా ప్రజానీకం నేను చూస్తూ ఊరుకో. అవసరం అయితే పెట్టెలు తినేస్తా. నేను తిన్నేమో, రెచ్చిపోయిన ప్రజానీకం తిన్నేవదు. నా యొక్క ప్రజ చూసు మొత్తం లేచిపోయింది నీ ప్రజానీకం. ఇప్పుడు చూడు నా ప్రజా. ఇక్కడ లేరు, అరుగో రాము దగ్గర ఉన్నారు. శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి, శంకర మాస్టర్ కి. ఏనాడైనా ఏ ఊరైనా మారడానికి కారణం ఓ మంచి మనిషి నాయకుడు కావడమే. స్వార్థం అనేది లేకుండా అందరూ బాగుండాలని కోరుకునే మంచి మనిషి మన శంకర మాస్టర్. ఆయన మన ఊరికి నాయకుడైతే గొప్ప మార్పు రావడం తథ్యం. ఈ దాచినపల్లి హిట్లర్ సింహంలాగా బతుకున్నంత కాలం గడ్డిపోసలు లాంటి పెంటయ్య శంకర మాస్టర్ గెలవడానికి వీల్లేదు. అరే భద్రయ్య, అయ్యా నువ్వు పనిచేయాలి. ఏంటి బాబు? తెల్లారేలోగా ఆ శంకర మాస్టర్ బతుకు తెల్లారాలి. ఆడి ప్రాణం తీసేయాలి. ఇదిగో డబ్బు చూడు. మరో ముఖ్యమైన పని ఉంది. ఆడి శవం పక్కన పెంటయ్య గారి చెప్పులు కండువా పడేయాలి. బాబు గారు, నోర్మలే, ఇంకో 5,000 తీసుకో. అట్టగే బాబు, సూత్తాగా. చిల్లర డై గో. అలాగే మాస్టర్, రేపు ఉదయం మీ ఇంటికి వచ్చి కలుస్తాం. అలాగే బాబు, ఉంటాను సార్, వెళ్ళి వస్తాను. అయ్యో, ఏ పాపిష్టుడు పనిచేస్తాడండి? మాస్టర్ పెద్ద తప్పు జరిగింది. నేను పట్టణం తీసుకెళ్లి హాస్పిటల్ జరిపిస్తాను. ఏంట్రా దరిద్రపునా కొడక, నువ్వు చెప్పేది నిజమే? నిజమేనండి. ఆ పంతులు గారి పచ్చడి చేసేసి మీ పై పంచా చెప్పులు అక్కడ పడేసి రమ్మన్నారు రాఘవయ్య గారు. నేను పడేశాను. నిన్ను నరికేయ్యా, నా కాళ్ళ దగ్గర కుక్కలాగా పడి ఉండేవాడివి నాకే గోతులు తీస్తావా నా కొడక?
7,000 రూపాయలు ఇస్తంటే పై పంచే చెప్పులేటి నిన్నేసేయమన్నా వేసేసి ఉండేవాడిని తల్లి చెక్క. నీ యదవ బుద్ధి నా బట్లర్ రాఘవయ్య గారు ఇలా ఉపయోగించుకున్నాడన్నమాట. సరే, నేను 10,000 రూపాయలు ఇస్తాను నేను చెప్పినట్టు చేస్తావా? చెప్పండి. ఇప్పుడు ఆ రాముడు గారు ఎక్కడున్నాడు? ఆ పంతులు గారిని బతికించుకోవడానికి పట్నం తీసుకెళ్ళాడు. ఇదే ఛాన్స్. ఆ రాముడు గారికి నీలంటే ప్రాణం. ఆ నీలిముండ నువ్వు లేపుకొచ్చాయి, దాని బతుకు నేను నాశనం చేసేస్తాను. నువ్వు ఆ రాఘవయ్య గారి కొండవా కర్రా దాని ఇంట్లో వదిలిపెట్టు. నేను చూపిస్తాను నా అవతారం. వెళ్ళు. అట్టాగే. అయ్యో దేవుడా! మర్యాదగా నీలమ్మను కేసేళ్ళు, లేకపోతే ఏం చేస్తావే? చంపుతావా? నీ తాడే తెగుద్దే. తోటి ఆడదాని బతుకు కంటే ఈ తాడు ముక్క ఎక్కువ కాదురా. నీలమ్మను రక్షించడం కోసం నేను ఎదవమంటనైనా ఆనందమేరా. మాటల పేలక అడ్డులేవే తల్లి చెక్క. ఏమే, నీ రాముడు గారు మా బతుకులతో ఆడుకుంటున్నాడే, ఆడి రోగం కుదర్చాలంటే నిన్ను ఏమిట్రా అందరు అలా చూస్తున్నారు? అన్యాయం అయిపోయిందా? సరే చూడండి, ఒక్కడు ఈ ఊరిని, ఈ మనుషుల్ని బాగు చేయాలనుకుంటుంటే 100 దుష్ట శక్తులు ఈ ఊరిని నాశనం చేయాలని చూస్తున్నాయి. ఇక ఈ ఊరిని ఆ భగవంతుడు కూడా బాగు చేయలేడురా. మీ అందరికీ తెలుసు, చెడిపోయి ప్రాణం లేని మనిషిలా బ్రతుకుతున్న నన్ను దేవుళ్ళంటి ఆ రాముడు ఆదుకుని అండగా నిలిచి ప్రాణం పోసి నన్ను మనిషిని చేశాడు. అలాంటి నన్ను మళ్ళీ పాడు చేసి ప్రాణాలు తీసేశారా. ఒరే, ఒక దిక్కుమాలిన దానికి ఒక మనిషి బ్రతుకునిస్తే మళ్ళీ దాన్ని నాశనం చేసే నీచులు బ్రతుకున్నంత కాలం ఊరు బాగుపడదురా, బాగుపడదు. అమ్మా నీలమ్మ, నన్ను చూసి ఎవ్వరూ జాలి పడకండి. మిమ్మల్ని చూస్తుంటేనే నాకు జాలిస్తుంది. కనీసం ఇప్పటికైనా మీ తల్లిని, చెల్లిని, ఆలిని కాపాడుకోవడానికి సిద్ధపడండి. ఈ గడ్డను పుట్టిన ఆడపిల్ల బ్రతుక్కి నేను పోయాకైనా రక్షణ ఏర్పడుతుందంటే ఆడదానిగా మీ అందరికీ 1,000 దండాలు పెడతాను. చూడండి, ఆ రాక్షసుడి చేతులు మైలుపడ్డ నేను మళ్ళీ నా దేవుడి దగ్గరికి వెళ్ళలేను, నా మొహం చూపించలేను. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. కనీసం ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరిచి మిమ్మల్ని ఉద్ధరించి మీ బ్రతుకుల్ని బాగు చేయాలనుకున్న ఆ రాముడు ఆశయానికి అండగా ఉండండి. అతనితో చేతులు కలపండి. అప్పుడు నేను చనిపోయినా మీ అందరి గుండెల్లో 1000 ఏళ్ళు బ్రతుకుతాను, 1000 ఏళ్ళు బ్రతుకుతాను.
ఏమిటి లక్ష్మి? రాము, ఈ ఊరి రాక్షసత్వం నీలిని యాదిని బలి తీసుకుంది. చెప్పేది? అవును బాబు, ఆ రాముడు మండిపడే పరశురాముళ్ళ అమ్మోడి దగ్గర సోలం తీసుకుని మన్న చంపడానికే వస్తున్నాడు. రాఘవయ్య, 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 నాకు ఉపకారం చెయ్యి. ఆ రాముడు గారు త్రిశూలం పట్టుకున్నాను చంపడానికి వస్తున్నాడు. నన్ను నీ ఇంట్లో రాసేసి నా ప్రాణాలు కాపాడు. పావుకి పాలు పోయడం, నీకు నీడనివ్వడం నాకే ప్రమాదం. శ్రీ మిస్టర్ పెంటయ్య, నీకు ఆశ్రయం ఇచ్చాడనుకో, వాడు నా మీదకి వస్తాడు. అయినా నా గుమ్మం తొక్కని ఏదో చాణక్య శపథం చేసావు. ఇప్పుడు ఎందుకు వచ్చావు? కిల్లర్ టై. ఇన్స్పెక్టర్ గారండి, మీకు దండం పెడతానండి, మా మాస్టర్ గారిని వదిలేండి. చూడు బాబు, నేను త్వరలోనే వచ్చేస్తాను. అంతవరకు లక్ష్మి టీచర్ మిమ్మల్ని చూసుకుంటూ పాఠాలు చెప్తుంది. మీరు బుద్ధిగా ఆవిడ చెప్పినట్టు వినండి. లక్ష్మి, నేను లేకపోయినా మనం ప్రారంభించిన ఈ ఉద్యమం ఆగిపోకూడదు. నేను నమ్ముకున్న ఆశయాలు నువ్వు చేపట్టి అందరినీ ముందుకు నడిపించాలి లక్ష్మి. రాము, ఆడదాన్ని ఈ బాధ్యత భరించగలనా? నేను ఒక్కదాన్ని పూనుకున్నంత మాత్రాన నీ ఆశయాలు నెరవేర్చగలనా? లక్ష్మి, సాధించాలనే సంకల్పం కంటే, పవిత్రమైన పట్టుదల కంటే గొప్ప శక్తి ఏమీ లేదు. ఆ శక్తి నీలో ఉందని నాకు తెలుసు. నేను వచ్చేటప్పటికి నా ఆశయాలకు నువ్వు అందమైన రూపుదిద్దుతావని నాకు తెలుసు. నేను తిరిగి ఊరొచ్చేటప్పటికి సాధించిన విజయంతో నువ్వు స్వాగతం చెబుతావని నా నమ్మకం లక్ష్మి. వెళ్ళొస్తాను. నమస్తే మాస్టర్. నమస్కారం మాస్టర్. నమస్తే. న్యాయం కళ్ళు కప్పేసి, హంతకుణ్ణి అనే ముద్ర వేసి చట్టం దృష్టిలో నన్ను నేరస్తుని చేశారు.
అయినా లక్ష్మి నేను అనుకున్నది సాధిస్తుందని, నా లక్ష్యాన్ని నెరవేరుస్తుందని నా ఆశ. మీ ఆశ నెరవేరుతుందని నమ్ముతున్నారా? రాఘవయ్య లాంటి దుష్టశక్తులను ఆధారమైన ఊర్లో లక్ష్మి గారు విజయం సాధించగలంటారా? మగవారైన మిమ్మల్నే దెబ్బతీసిన ఆ దుర్మార్గులు ఆడదైన లక్ష్మి గారిని వదిలిపెడతారా? పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి మహత్తరమైన విజయాన్నైనా సాధించవచ్చు. దానికి ఆడ మగ తేడా లేదు. లక్ష్మి తప్పక విజయాన్ని సాధించగలదని నాకు తెలుసు. సాధించిన విజయంతో నా కోసం స్టేషన్లో ఎదురు చూస్తుందని నా నమ్మకం. మీ ఆశ నెరవేరాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కానీ ఒకవేళ అలా జరగకపోతే? అలా జరగకపోతే ఈ ప్రయాణానికి ముగింపు ఉండదు. ఈ యాత్ర నాకే తెలియని గమ్యం వరకు కొనసాగుతుంది. ఏ రాజీ, స్టేషన్ వచ్చేసింది. ఎవరైనా కనిపిస్తున్నారో చూడు. రాజీ, ఎవరు రానట్టుంది. నోర్మి, ఎవరు రాకుండా ఎలా ఉంటారు? సరిగ్గా చూడవే. స్టేషన్ లో ఒక్క పురుగు కూడా లేదేంటి? అదేమిటి పాపం, అయితే లక్ష్మి గారు రాలేదన్నమాట. పాప రాముగారు నమ్ముకున్న ఉద్యమం ఇప్పుడు ఆగిపోయి ఉండాలి. చీపాడూరు లక్ష్మి గారిని కూడా అన్యాయం చేస్తుంటారా దుర్మార్గులు? అయ్యో, ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో ఏమైపోతాడని అది తలుచుకుంటేనే నాకు బాధతో ఏడుపు వస్తుంది. లక్ష్మి గారు, మిమ్మల్ని ఎలా అభినందించాలో అర్థం కావటం లేదు. మీ గురించి రామ్మగారు అంతా చెప్పారు. మేమెన్నో ప్రేమ కథలు చదివాం, ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ మీలాంటి పవిత్రమైన ప్రేమ కథను కన్నీ వినియాలి. లక్ష్మి గారు, ప్రేమంటే మనుషులు కలవడం, మనసులు కలవడం కాకుండా గొప్ప ఆదర్శాలు, గొప్ప ఆశయాలు కలవడం అని మీరు నిరూపించారండి. You both are very great. లక్ష్మి, ఎంతవరకు నువ్వు కొనసాగిస్తూ వచ్చిన ఉద్యమం ఏనాటికి ఆగిపోకూడదు. ఎప్పటికీ కొనసాగేలా మనం చేద్దాం. సరేనా? తప్పకుండా. మొదటి పరిచయంలోనే నీ ఆశయాలతో నేను చేతులు కలిపాను. ఓ గొప్ప ఆదర్శం కోసం కలిసిన ఈ చేతుల్ని ఏ శక్తి విడదీయలేదు. మన లక్ష్యం కోసం కృషి చేస్తూ జీవితాంతం మనిద్దరం కలిసి ఇలా ముందుకు సాగిపోదాం.